ఓకే. ఆన్ అయింది. నో ప్రాబ్లమ్. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. ఓన్లీ 2 అయినాయి కదా! యాహ్! మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి బార్డర్సా? ఏం బార్డర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇంటర్నేషనల్ బార్డర్ లైనా? చెప్పాం గదా! మనం ఆల్రెడీ బచ్‌పన్ ఎంబీఏ అని. బీఏ అంటే బంగ్లాదేశ్, సీహెచ్ అంటే బచ్‌పన్ అంతే. బచ్చన్ పన్ కాదు. చైనా, పాకిస్తాన్, మ్యాన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఓకే. ఓకే. ఇక్కడ మనకి పాసెస్ ఫస్ట్ నేను చెప్తాను ఒక్కసారి వినండి క్విక్‌గా. పాసెస్ మనకి ఏమేమి ఉన్నాయి అంటే కార్దాంగ్లా పాస్ చూసాం కదా నిన్న మనం. ఇది మనకి సియాచిన్ గ్లేషియర్‌ని అండ్ ఆల్సో నూబ్రా వ్యాలీని రెండిటికి మనల్ని కనెక్ట్ చేస్తుంది. నేచురల్ పాసేజ్ అన్నమాట. నెక్స్ట్ జోజిలా పాస్ ఏంటి అంటే ఇక్కడ మనకి రీసెంట్‌గా టనెల్ కూడా కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది దేనికి కనెక్ట్ చేస్తది అంటే లదాఖ్ నుంచి కాశ్మీర్ వ్యాలీకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది మనకి జోజిలా పాస్ అన్నమాట. నెక్స్ట్ పీర్ పంజాల్. నెక్స్ట్ వచ్చేసి పీర్ పంజాల్ ఏంటి అంటే యాక్చువల్లీ ఇది మనకి ఇండియా పాకిస్తాన్ కనెక్టివిటీకి యూజ్ చేసుకునే వాళ్ళు అనమాట. ఇది మనకి ఇండియా పాకిస్తాన్ కనెక్టివిటీకి యూజ్ చేసుకునే వాళ్ళు. అండ్ దీన్ని మనం అప్పట్లో ఉండే ట్రంక్ రోడ్, గ్రాండ్ ట్రంక్ రోడ్ ఆఫ్ ముఘల్ అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. దాంట్లో పార్ట్గా ఉండేది పీర్ పంజాల్ పాస్. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్గా అంత ఎక్కువ దీన్ని మనం యూజ్ చేయటం లేదనమాట. ఓకే. నెక్స్ట్ బనిహాల్ పాస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది దేనికి కనెక్ట్ చేస్తుంది అంటే జమ్మూ నుంచి శ్రీనగర్‌కి కనెక్ట్ చేస్తుంది. ఇది మనకు దేనికి కనెక్ట్ చేస్తుంది అంటే జమ్మూ నుంచి శ్రీనగర్‌కి కనెక్ట్ చేస్తుందనమాట. కాకపోతే ఇది ఎక్కువగా ప్రెజెంట్‌గా వాడట్లేదు. ప్రెజెంట్‌గా దీని ప్లేస్‌లో జవహర్ టనల్ వాడుతున్నామనమాట. ఓకే. బట్ మనకి తెలియాలి జమ్మూని శ్రీనగర్‌కి కనెక్ట్ చేసే పాస్ ఏంటిది అంటే పాస్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే ఏంటి అంటే ఉంది అంటే ఈ పెన్సిలా పాసే కనెక్ట్ కాశ్మీర్. అండ్ మీకు ఆల్రెడీ చెప్పేసాను. మిగ్లా పాస్, ఉమింగ్లా పాస్ ఇది హైయెస్ట్ మోటరబుల్. అన్నిటికన్నా హైయెస్ట్ వచ్చేసి మిగ్లా అన్నమాట. ఇట్ వాస్ కన్‌స్ట్రక్టెడ్ అండర్ ప్రాజెక్ట్ హిమాంగ్ బై బీఆర్ఓ. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాస్ వచ్చేసి మనకేంటి అంటే రోహతాంగ్ పాస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాస్ మనకొచ్చేసి ఏంటి అంటే రోహతాంగ్ పాస్ అన్నమాట. ఇది మనకి దీన్ని గేట్‌వే టు కాశ్మీర్ ఆర్ గేట్‌వే టు లదాఖ్ అని కూడా పిలుస్తారనమాట. దీనికి ఎందుకు మనకిది అంటే బేసిక్‌గా ఇది కులు నుంచి స్పిటి వ్యాలీ. ఈ రెండిటిని కనెక్ట్ చేస్తుంది మనకి రోహతాంగ్ పాస్. ఓకే. ఇది మనకి రెండిటిని కనెక్ట్ చేస్తుంది. ఏంటిది మన కులి వ్యాలీ ఉంటుంది కదా! దానికి అండ్ స్పిటి వ్యాలీ రెండిటిని కనెక్ట్ చేస్తుంది మనకి రోహతాంగ్ పాస్. కాకపోతే ఇది ఏంటి అంటే చాలా షార్ట్‌గా ఉంటుంది. ఇది చాలా షార్ట్‌గా ఉండడం వల్ల చాలా కంజెస్టెడ్ పాస్ అన్నమాట. ఇది చాలా కంజెస్టెడ్ పాస్. బికాజ్ మనం ఇప్పుడు టూరిజం అని చెప్పి కులు మనాలి అండ్ ఈ స్పిటి వ్యాలీకి ఎక్కువ వెళ్తున్నారు కదా టూరిస్టులు. సో ఇప్పుడు అసలు ఇది అసలే సరిపోవట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడే మనం ఇంకోటి చూసాం హిమాచల్ ప్రదేశ్‌లో షిప్‌కిలా. ఇంకోటి ఏం చూసాం షిప్‌కిలా చూసాము. ఇది మనకి ఇండియా తిబ్బెత్‌కి బోర్డర్ లాగా వర్క్ చేస్తుందన్నమాట. ఓకే. షిప్‌కిలా పాస్ అనేది ఇండియా తిబ్బెత్‌కి బోర్డర్ లాగా మనకి వర్క్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ బారాలాచ్లా. ఇంకోటి ఏంటి అంటే మనకి బారాలాచ్లా పాస్. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాసెస్ మనకి ఏవైతే నేర్చుకోవాలో, తెలుసుకోవాలో దేనికి కనెక్ట్ చేస్తున్నాయి అనేది.
విత్ రెస్పెక్ట్ టు హిమాచల్ ప్రదేశ్. ఇదంతా విత్ రెస్పెక్ట్ టు హిమాచల్ ప్రదేశ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో మనకి ఇంపార్టెంట్ పాస్ వచ్చేసి మనలా పాస్. మనలా పాస్ ఏంటి అంటే బేసిక్గా నందాదేవి అని నిన్న మనం చూసాం కదా, ఆ నందాదేవి ఏరియాలో మనకి మనలా పాస్ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఉత్తరాఖండ్ని టిబెట్ని కలుపుతుంది మనకి. ఉత్తరాఖండ్ని టిబెట్ని కలిపే పాస్ ఏంటి అంటే మనలా పాస్ అనమాట. అండ్ ఆల్సో నీతి పాస్ కూడా మనకి ఒక ట్రేడ్ రూట్ లాగా పనిచేస్తుంది. నీతి పాస్ ఏంటి, ఒక ట్రేడ్ రూట్ లాగా మనకి వర్క్ చేస్తుంది. అండ్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఏంటిది అంటే లిపు లేక్. ఈ లిపు లేక్ ఏంటి అంటే మనకి చాలా మంది ఇండియా నుంచి మానస్ సరోవర్ యాత్ర వెళ్తారు కదా, కైలాష్ మానస్ సరోవర్ యాత్ర, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కూడా హిందూస్కి. సో దానికి మనకి రూట్ అనేది ఈ లిపు లేక్ పాస్ మనకి ప్రొవైడ్ చేస్తుంటుంది అనమాట. ఓకే, మానస్ సరోవర్కి మానస్ సరోవర్ యాత్ర చేసే వాళ్ళకి మనకి రూట్ ప్రొవైడ్ చేసే పాస్ ఏంటి అంటే లిపు లేక్ పాస్. అండ్ ఇది ట్రై జంక్షన్ లో ఉంటుంది అనమాట. ఇండియా, తిబెట్ అండ్ నేపాల్, ఈ ట్రై జంక్షన్ లో మనకి ఈ పాస్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాస్ ఏంటి అంటే మనకి సిక్కింలో రెండు ఉంటాయి చూసాం కదా నిన్న, నాతులా పాస్ అండ్ జలేప్లా పాస్. ఈ రెండు కూడా ఏంటి అంటే టిబెట్ కి మనకి కనెక్ట్ చేస్తాయి అనమాట. ఓకే, ఈ రెండు పాసెస్ కూడా మనకి టిబెట్ కి కనెక్ట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ డిఫు పాస్ ఏం చూసాము, మ్యాన్మార్ కి కనెక్ట్ చేస్తుంది అని చూసాము, గుర్తుందా? డిఫు పాస్ మనకి మ్యాన్మార్ కి కనెక్ట్ చేస్తుంది అని చూసాం. అండ్ బూమ్డిలా వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్ నుంచి తిబెత్ కి కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాస్. ఇవి మీరు నోట్ చేసుకోండి అండ్ చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ చేస్తారు, ఏది కనెక్ట్ చేస్తారు, ఏ పాస్ అని కూడా అడుగుతారు అనమాట. లేదా మనకి MCQs లో ఎలా అడుగుతారు అంటే ఈ పాస్ ఏ స్టేట్ లో ఉంది లేదా ఏ యూటీలో ఉంది, ఇది అడుగుతారు మనకి. ఓకేనా, మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అట్లా అడిగే ఛాన్సెస్ ఉంది. లేకపోతే ఇప్పుడు మనకి వన్ స్టేట్మెంట్ కరెక్ట్, టూ స్టేట్మెంట్ కరెక్ట్ అట్లా అడుగుతున్నారు కదా. సో స్టేట్మెంట్ బేస్డ్ గా ఈ పాస్ దీని నుంచి దీనికి కనెక్ట్ చేస్తుంది అని అడిగి కింద స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతారు అనమాట. అందుకే మనం ఏ స్టేట్ లో ఉంది గుర్తుపెట్టుకోవాలి, దేని నుంచి దేనికి కనెక్ట్ చేస్తుంది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీంతో మనకి పాసెస్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే గ్లేషియర్స్. ఓకే, గ్లేషియర్స్ మనకి హిమాలయాస్ అంటేనే బేసిక్గా ఏంటి అంటే గ్లేషియర్స్ అనమాట, ఐస్ క్యాప్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్లేషియర్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఫస్ట్ రైట్ అవే ఫస్ట్ మనకి కారాకోరంలో ఏంటిది మనకి ఇంపార్టెంట్ గ్లేషియర్ అని చూస్తే షియాచెన్. ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే షియాచెన్ గ్లేషియర్. అండ్ పోల్స్ కాకుండా బయట తీసుకుంటే అంటే మొత్తం పోలార్ రీజన్, సబ్ పోలార్ రీజన్ వీటిలో కాకుండా బయట, పోలార్ అండ్ సబ్ పోలార్ అంటే ఏంటి అంటే 66.5 degrees అని చెప్పా కదా నిన్న మీకు, 66.5 degrees నార్త్ అండ్ 66.5 degrees సౌత్ అని మనం నిన్న మాట్లాడుకున్నాం కదా. ఈక్వేటర్ పైన 23 దానికి పైన కూడా 66.5 degree నార్త్ అండ్ 66.5 degree సౌత్ ఉంటుంది అనమాట. ఈ పైన మొత్తం మనకి ఏంటి అంటే పోలార్ సబ్ పోలార్ కిందకి వచ్చేస్తుంది. ఓకే, ఈ ఏరియా ఇంక ఇక్కడ నుంచి 90 degrees నార్త్ అండ్ ఇక్కడ కిందకి వస్తే 90 degrees సౌత్, ఈ ఏరియా అంతా మనకి పోలార్ సబ్ పోలార్ రీజన్ కిందకి వస్తుంటది. అంటే ఐస్ పడడము, లేకపోతే కంప్లీట్ గా ఐస్ గ్లేషియర్స్ ఉండడము, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట అక్కడ. సో ఈ ఏరియా కాకుండా అవుట్ సైడ్ దిస్ ఏరియా లార్జెస్ట్ గ్లేషియర్ ఇన్ ద వరల్డ్ ఏంటిది అంటే సియాచిన్ గ్లేషియర్ అనమాట. ఓకే, అవుట్ సైడ్ దిస్ పోలార్ సబ్ పోలార్ రీజియన్ లో మనకి లార్జెస్ట్ ఏంటిది అంటే సియాచిన్ గ్లేషియర్, వీటిల్లో కాకుండా. నెక్స్ట్ దాని తర్వాత ఇంకో పెద్ద గ్లేషియర్ ఏంటిది అంటే ఫెర్చెన్కో. ఇంకో పెద్ద గ్లేషియర్ ఏంటి అంటే ఫెర్చెన్కో, అది కూడా మనకి కారాకోరం రేంజ్ లోనే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి హిస్పర్.
థర్డ్ ఏంటిది హిస్పర్ గ్లేషియర్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఏ రేంజ్ లో ఉంటుంది, కారాకోరం రేంజ్ లో ఉంటున్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ పీర్ పంజాల్. పీర్ పంజాల్ రేంజ్ లో మనకి ఉండే గ్లేషియర్ ఏంటిది అంటే సోనాపానీ గ్లేషియర్ అనేది ఒకటి ఉంటుంది. ఏం గ్లేషియర్? సోనాపానీ గ్లేషియర్. ఇది మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా స్పితి వ్యాలీ రీజియన్ అని చెప్పేసి, లాహుల్ అండ్ స్పితి వ్యాలీ రీజియన్, ఆ ఏరియాలో మనకి సోనాపానీ గ్లేషియర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద సర్టన్ ఇంపార్టెంట్ గ్లేషియర్స్. ఇంతే కాకుండా ఇంకా కొంచెం కిందకి అంటే ఉత్తరాఖండ్ ఆ రీజియన్కి వస్తే మనకి గంగోత్రి గ్లేషియర్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. దీని నుంచే మనకి గంగా వాటర్ రావడము అవంతా జరుగుతూ ఉంటుంది. సో అక్కడే అదేంటిది అంటే బేసిక్గా ఉత్తరాఖండ్ రీజియన్ లో మనకి గంగోత్రి గ్లేషియర్ ఉంటుంది. సో బేసిక్గా ఫస్ట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటి అంటే సియాచిన్. ఇది అవుట్ సైడ్ పోలార్ అండ్ సబ్ పోలార్ లో లార్జెస్ట్ అన్నమాట. ఆ తర్వాత ఫెర్చెన్కో, ఆ తర్వాత హిస్పర్, తర్వాత పీర్ పంజాల్లో మనకి సోనాపానీ ఉంటుంది, ఉత్తరాఖండ్ రీజియన్ లో గంగోత్రి ఉంటుంది అన్నమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. గ్లేషియర్స్ అండ్ పాసెస్ కనెక్టివిటీ అంతా కూడా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక నిమిషం, సపోర్ట్. వాయిస్ బ్రేక్ అవుతుందా? వాయిస్ బ్రేక్ అవుతుందండి, ఒకసారి నాకు ఇది ఒకసారి క్లియర్ చేయండి. ఓకే ఓకే, నాకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లియర్ చేయండి. వాయిస్ ఓకేనా? ఏమన్నా ఎక్కువ కానీ ఏమన్నా వస్తుందా? ఓకే, గ్రేట్. ప్రెస్ చేసేటప్పుడు బ్రేక్ అయిందా? ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఏంటి అంటే మనం హిమాలయాస్ అంతా కూడా చూసాం, ఆల్మోస్ట్ మొత్తం మ్యాపింగ్ చూసేసాం, మొత్తం చూసాం. ఇప్పుడు ఏంటి అంటే రీజనల్ డివిజన్. ఓకే, రీజనల్ ఎలాగ డివైడ్ చేసాం మనం రీజనల్ గా అంటే, ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి ఇదంతా మనకి ఇండస్ వెళ్తూ ఉంటది అనమాట. ఇదంతా ఇండస్ రివర్ వెళ్తూ ఉంటది. సో ఈ ఇండస్ నుంచి సట్లజ్ మధ్యలో ఇక్కడ నుంచి సట్లజ్ వెళ్తూ ఉంటది. ఓకే, కింద నుంచి సట్లజ్ వెళ్తూ ఉంటది, పైనుంచి ఇండస్ వెళ్తూ ఉంటది. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఏరియానంతా కూడా మనం ఏమన్నాము అంటే పంజాబ్ హిమాలయాస్ అన్నాం అనమాట. ఈ ఏరియాని ఏమన్నాము అంటే పంజాబ్ హిమాలయాస్ అన్నాం. పంజాబ్ హిమాలయాస్ అంటే ఏంటి బేసిక్ గా అంటే ఇండస్ రివర్ కి సట్లజ్ రివర్ కి మధ్యలో ఉండే హిమాలయాస్ అన్ని కూడా ఏమంటాము అంటే రీజనల్ డివిజన్ లో మనం పంజాబ్ హిమాలయాస్ అని పిలుస్తాం అనమాట. ఓకే, దీంట్లోనే మనకి కారాకోరం, లదాఖ్, పీర్ పంజాల్ ఇవన్నీ కూడా మనకి దీంట్లోనే వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సట్లజ్ రివర్ ఉంది కదా, ఈ సట్లజ్ రివర్ నుంచి కాళీ రివర్, ఈ సట్లజ్ రివర్ నుంచి ఈ కాళీ రివర్ ఏదైతే ఉందో దాన్ని మనం కుమౌన్ హిమాలయాస్ అని పిలుస్తాం అన్నమాట. దీన్ని కుమౌన్ హిమాలయాస్, కుమౌన్ హిమాలయాస్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, ఇందులో ఏంటి అంటే బేసిక్ గా మొత్తం మనకి ఉత్తరాఖండ్ రీజియన్ ఏదైతే ఉందో, ఉత్తరాఖండ్ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా మనకి దీని కిందకి వస్తుంది. లైక్ మసూరి కానీ, నాగతిబ్బా కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయి అంటే ఈ కుమౌన్ హిమాలయాస్ లో వస్తాయి అన్నమాట. ఓకే, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి మధ్యలో ఉంటుంది, సట్లజ్ రివర్ నుంచి కాళీ రివర్ మధ్యలో ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి, సట్లజ్ రివర్ నుంచి కాళీ రివర్ కి మధ్యలో మనకి కుమౌన్ హిమాలయాస్ ఉంటాయి అన్నమాట. అండ్ మొన్న మీకు చెప్పా గుర్తుందా, నేపాల్ మనకి ట్రీటీ చేసుకున్నాం 1816 అని చెప్పేసి, మనకి రివర్ బౌండరీస్ చేసుకున్నాం అని చెప్పేసి. అదేంటేంటిది అంటే కాళీ రివర్ అండ్ తీస్తా రివర్ అనమాట. ఓకే, అదేంటిది అంటే కాళీ రివర్ అండ్ తీస్తా రివర్.
ఎక్కడి నుంచి అయితే కాళీ రివర్ ఉందో అక్కడి నుంచి మీ బౌండరీ స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి వరకు అయితే తీస్తా రివర్ ఉంటుందో అక్కడ వరకు బౌండరీ అన్నట్టు వాళ్ళు ట్రీటీ చేసుకోవడం జరిగిందనమాట. సో దీన్ని మనం ఇప్పుడు ఏమంటున్నాము అంటే సెంట్రల్ హిమాలయాస్ అంటున్నాం. దీన్ని మనం ఇప్పుడు ఏమంటున్నామంటే సెంట్రల్ హిమాలయాస్ అంటున్నాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్కడైతే ఈ తీస్తా రివర్ ఉందో ఈ తీస్తా రివర్ దగ్గర నుంచి ఈ దిహంగ్ రివర్ వరకు మనకు మొత్తం కూడా ఈస్టర్న్ హిమాలయాస్. ఇదంతా కూడా ఈస్టర్న్ హిమాలయాస్, లేదు అంటే అస్సాం హిమాలయాస్ అంటాం. దీన్ని మనం ఏమంటాం, అస్సాం హిమాలయాస్ అంటాం అనమాట. ఓకే, సో ఇది రీజనల్ డివిజన్. ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని మనం అస్సాం హిమాలయాస్, సెంట్రల్ హిమాలయాస్, కుమాన్ హిమాలయాస్ అండ్ పంజాబ్ హిమాలయాస్ అని పిలుస్తాం అనమాట. సో ఇక్కడతో మొత్తం హిమాలయాస్ కాన్సెప్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంక్లూడింగ్ మ్యాప్ పాయింటింగ్ అండ్ పాసెస్ ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్ అంటే ఇంపార్టెంట్ ఫిజియోగ్రఫీ ఏమొస్తుంది మనకి అంటే నార్దర్న్ ప్లేన్స్ అనమాట. ఓకే, హిమాలయాస్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫిజియోగ్రఫీ ఏంటిది అంటే నార్దర్న్ ప్లేన్స్. ఇప్పుడు హిమాలయ ఫుట్ హిల్స్ ఉంది. ఓకే, ఈ హిమాలయాస్ లో ఏంటి అంటే మనకి చాలా రివర్స్ అనేది ఆరిజిన్ అవుతూ ఉంటాయి. చాలా రివర్స్ అనేది ఇక్కడ మనకి ఆరిజిన్ అవుతూ ఉంటాయి. సో ఏమవుతుంది అంటే అక్కడి నుంచి సెడిమెంట్స్ అన్ని పట్టుకొని వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి సెడిమెంట్స్ అన్ని మనకి పట్టుకొని వస్తూ ఉంటాయి రివర్స్ అంతా కూడా. సో అదేమవుతుంది అంటే ఈ బాబర్ అనే రీజన్ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ ఇది చెప్తాను. నార్దర్న్ ప్లేన్స్ ఏదైతే ఉందో మనకి 4 బేస్ లో డివైడ్ చేయడం జరిగిందనమాట. జస్ట్ ఈ హిమాలయ ఫుట్ హిల్స్ లోనే ఉండేదాన్ని మనం ఏమంటాము అంటే బాబర్ అంటాం. బాబర్ నెక్స్ట్ లో ఉండే రీజన్ ఏమంటాము అంటే తెరాయ్ అంటాం అనమాట. తెరాయ్ అవ్వగానే మళ్ళీ మనకి బాంగర్ వస్తుంది, ఆ తర్వాత వచ్చేది ఖాదర్ అంటారు అనమాట. సో మొత్తం 4 రీజియన్స్ లోకి మనం డివైడ్ చేయడం జరిగింది. హిమాలయ ఫుట్ హిల్స్ లోనే ఉండేది బాబర్, బాబర్ అయిపోగానే మనకు వచ్చేది తెరాయ్, తెరాయ్ అవ్వగానే వచ్చేది బాంగర్, బాంగర్ అవ్వగానే వచ్చేది ఖాదర్ అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది చూద్దాం. ఇప్పుడు రివర్స్ ఇక్కడ ఫామ్ అయి వస్తూ ఉంటాయి. సో దాంతో పాటు సెడిమెంట్స్ తీసుకొస్తే, సెడిమెంట్స్ అంటే నేను చెప్పాను రాళ్ళలో ఉండే ముక్కలు అని చెప్పేసి, అవి పెద్దకు కూడా తీసుకురావచ్చు, చిన్నవి కూడా రావచ్చు. ఇక్కడ ఏమవుతుంది అంటే మన బాబర్ ఏరియా మొత్తం కూడా ఇదంతా ఈ పెబల్స్ అండ్ రాక్ డెబ్రీస్ తో నిండిపోయింది అనమాట. ఇదంతా కూడా పెబల్స్ అండ్ రాక్ డెబ్రీస్ తో నిండిపోయింది. సో మీరే ఆలోచించండి, ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద రాక్ డెబ్రీస్ ఉన్నప్పుడు ఇక్కడ అగ్రికల్చర్ అనేది పాసిబుల్ అవుతుందా? ఇక్కడ అగ్రికల్చర్ అనేది పాసిబుల్ అవ్వదు, అసలు మొత్తం రాళ్ళే ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ నో అగ్రికల్చర్ అనమాట, ఇక్కడ నో అగ్రికల్చర్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా రివర్ ఇక్కడ ఫ్లో అవుతున్నా కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే ఈ లోపల నుంచి వెళ్ళిపోతుంది, అంటే కొన్ని కోడ్స్ ఈ బాబర్ ఏరియాలో డిసపియర్ అవుతాయి అన్నమాట. కొన్ని రివర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కసారి డిసపియర్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ రాళ్ళ మధ్యలో. ఓకే, అది బాబర్ ఏరియా. బాబర్ ఏరియా మొత్తం మనకి ఎలా ఉంటుంది అంటే మొత్తం ఇది పెబుల్స్ అండ్ రాక్ డెబ్రీస్ తో నిండిపోయి ఉంటుంది అనమాట. అండ్ ఇది ఎక్కడ ఉంటుంది, ఎగ్జాక్ట్ గా ఫుట్ హిల్స్ ఆఫ్ ద హిమాలయాస్ లో ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ గా మనకి ఫుట్ హిల్స్ ఆఫ్ ద హిమాలయాస్ లో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇదంతా కూడా మొత్తం రాళ్లతో ఉంది కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్ అనేది అసలు కుదరదు. ఉంటాయి ట్రీస్ ఉంటాయి ఓకే, కానీ అగ్రికల్చర్ అయితే అసలు కుదరదు అనమాట. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే రివర్ కోర్సెస్ అనేది ఒక్కొక్కసారి ఇక్కడ డిసపియర్ అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ మనకి దీనికి రాసుకోవాల్సింది అగ్రికల్చర్ ఉండదు. నెక్స్ట్ ఇదంతా కూడా మనకి దేంతో ఉంటుంది, పెబుల్స్ అండ్ రాక్ డెబ్రీస్ తో ఉంటుంది అనమాట. అండ్ ఇది ఎగ్జాక్ట్ గా ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ లో ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ గా మనకి ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ దగ్గర ఉంటుంది. అండ్ రివర్ కోర్సెస్ మనకి ఒక్కొక్కసారి డ్రై అయిపోతాయి, ఒక్కొక్కసారి డిసపియర్ అయిపోతాయి. ఓకే, సో దీన్నంతా మనం ఏమంటాము అంటే బాబర్ బెల్ట్ అంటాం అనమాట. అండ్
నెక్స్ట్ కమింగ్ ఏంటి, నెక్స్ట్ ఏమొస్తుంది మనకి అది అయిపోయిన తర్వాత అంటే తెరాయి రీజియన్. బాబర్ అవ్వగానే నెక్స్ట్ మనకి ఏం కనిపిస్తుంది అంటే తెరాయి రీజియన్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఏవైతే ఇక్కడ నేను డిసపియర్ అయ్యాయి అని చెప్పాను రివర్స్, అది ఇక్కడ కనిపిస్తాయి మళ్ళీ. ఇక్కడ మళ్ళీ మనకి అవి రీఅపియర్ అవుతాయి అనమాట. ఇక్కడ మళ్ళీ మనకి అవి రీఅపియర్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ అన్ని రాళ్ళు ఉండడం వల్ల దాని కిందకి వెళ్ళిపోయి ఉంటాయి, లేకపోతే డ్రై అయిపోయి ఉంటాయి. లేదు అంటే ఆ కింద డౌన్ కోర్స్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందుకని ఇక్కడ మళ్ళీ మనకి మార్షీ ఐలాండ్, ఇదంతా కూడా ఏమంటాము అంటే మార్షీ అన్నమాట. అంటే ఇప్పుడు మామూలుగా మనము ఏదైనా సముద్రం ఆర్ ఏదైనా రివర్ ఏరియా దగ్గరికి వెళ్ళామంటే ఎక్కువ సాఫ్ట్ ల్యాండ్ ప్లస్ మనం కాలు పెడితే లోపలికి వెళ్ళిపోయే ల్యాండ్ ఉంటుంది కదా, దాన్ని మనం ఏమంటాము అంటే మార్షీ ల్యాండ్ అంటాం అనమాట. అక్కడ వెజిటేషన్ ఉంటుంది, యానిమల్స్ ఎక్కువ ఉండొచ్చు, కాకపోతే ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ మనకి అగ్రికల్చర్ కి ఇది సూట్ అవ్వదు. ఓకే, ఇది మెత్తగా ఉండే ల్యాండ్ కాబట్టి మనకి ఇది అగ్రికల్చర్ కి ఇది సూట్ అవ్వదు అనమాట. ఓకేనా, ఇది ఫారెస్ట్ కి అయితే ఇది సూట్ అవుతుంది, మార్షీ ఫారెస్ట్ కి అయితే ఇది సూట్ అవుతుంది అనమాట. అండ్ చాలా మనకి నేషనల్ పార్క్స్ కూడా ఈ తెరాయి రీజియన్ లోనే ఉన్నాయి. మనకి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ లైక్ కాజీరంగా నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఇవి మనం న్యూస్ లో వింటూనే ఉంటాం కదా, ఇవన్నీ కూడా ఈ తెరాయి బెల్ట్ లోనే ఉంటాయి అన్నమాట. ఓకేనా, అందుకే నేను ఇందాకే చెప్పా కదా, ఇక్కడ మనకి వెజిటేషన్ ఉంటుంది అండ్ ఆల్సో యానిమల్స్ కూడా మంచి డైవర్సిటీ ఉంటుంది, కాకపోతే అగ్రికల్చర్ కి ఇది పనికిరాదు. ఓకే, నో అగ్రికల్చర్ ఇక్కడ కూడా. అండ్ నెక్స్ట్ రీఅపియర్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి పాయింట్ అంటే ఇది మార్షీ ల్యాండ్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి మార్షీ ల్యాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ అండ్ ఇక్కడ కొన్ని ఏరియాస్ ఆఫ్ తెరాయి అంటే ఇప్పుడు మనకి పంజాబ్ ఇటువంటి ఏరియా ఏదైతే ఉందో అక్కడ కొన్ని చోట్ల మనకి కొంచెం ఒక పార్షియల్ అమౌంట్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం కొన్ని ల్యాండ్స్ ని షిఫ్ట్ చేసి చేసుకుంటున్నాం కదా బికాస్ ఆఫ్ ల్యాండ్ స్కేర్సిటీ. సో దానికి కొంచెం కాకపోతే కొంచెం అన్న పార్షియల్ గా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇన్ పంజాబ్ అని రాసుకోవచ్చు మనం, స్పెషల్ గా పంజాబ్ అన్నమాట. మిగతా ప్లేసెస్ లో మాత్రం ఇది అంత కుదరదు. కొంచెం ఏరియాలో ఇక్కడ పంజాబ్ రీజియన్స్ లో మాత్రం ఇది కొంచెం అవైలబిలిటీ ఉంది, మనం చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బాంగర్. ఇక్కడ మనకి ఈ బాంగర్ ని గాని ఖాదర్ ని గాని మనం ఏమని పిలుస్తామంటే ఈ రెండింటిని ఫ్లడ్ ప్లేన్స్. ఈ రెండింటిని మనం ఏమని పిలుస్తాము అంటే ఫ్లడ్ ప్లేన్స్ అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా, ఇది ఎందుకు ఫ్లడ్ ప్లేన్స్ అని పిలుస్తాము అంటే ఇక్కడ యూజువల్ గా ఎక్కువగా ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ నుంచి మొత్తం మనకి రివర్ వాటర్ అంతా ఇక్కడ ఇంకా అపియర్ అయింది కదా తెరాయిలో. సో ఇంకా ఇక్కడ నుంచి ఏమవుతుంది అంటే ఫ్లడ్ ప్లేన్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ దీన్ని మనం ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ అంటాం. దీన్ని మనం ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ అంటాం, దీన్ని మనం న్యూ అల్యూవియల్ సాయిల్ అంటాం. బాంగర్ని మనం ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ అంటాము, ఖాదర్ని మనం న్యూ అల్యూవియల్ సాయిల్ అని అంటాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఖాదర్లో ఎవ్రీ ఇయర్ కొత్త లేయర్ ఆఫ్ అల్యూమినియం అనేది డిపాజిట్ అవుతూనే ఉంటుంది ఆల్మోస్ట్. ఏంటి అంటే మోస్ట్ ఫర్టైల్ రీజన్, ఇది మనకి మోస్ట్ ఫర్టైల్. ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ దీని న్యూ లేయర్ ఆఫ్ అల్యూవియల్ వస్తూనే ఉంటుంది అని చూసాం కదా. సో అల్యూవియల్ సాయిల్ అనేది ఏంటి అంటే ఫర్టైల్ సాయిల్ అన్నమాట. మనకి వెస్ట్ బెంగాల్లో ఉత్తరప్రదేశ్లో అంత ఎందుకు పంటలు బాగా పండుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ దిస్ న్యూ అల్యూవియల్ సాయిల్. అక్కడ మనకి ఫర్టిలిటీ అనేది బాగుంటుంది అనమాట. ఓకే, ఇది ఖాదర్. ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ లో కూడా మనకి బాగానే ఐ మీన్ వెజిటేషన్ చేసుకుంటాము అండ్ అగ్రికల్చర్ బాగుంటుంది. కాకపోతే దీంట్లో ఏంటి అంటే మనకి ఒక ఎలివేటెడ్ ల్యాండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూస్తే కొంచెం ఎలివేటెడ్ ల్యాండ్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎక్కువగా టెరెస్ ఫార్మింగ్ లాంటివి కూడా మనకి బాంగర్ లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఆల్ అబౌట్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ నార్దర్న్ ప్లేన్స్. మనకి ఏమేమి ఉన్నాయి అంటే బాబర్, తెరాయ్, బాంగర్ అండ్ ఖాదర్ అన్నమాట. ఓకే, మనకి ఏమేమి ఉన్నాయి
బాబర్, తెరాయ్, బాంగర్ అండ్ ఖాదర్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. దీంట్లో ఇంతసేపు మనం ఇది ఎన్ని రకాలుగా డివైడ్ అయింది అని చూసాం. ఓకే, ల్యాండ్ ఫామ్ ఎన్ని రకాలుగా డివైడ్ అయిందని చూసాము. ఇప్పుడు ఏంటి అంటే రీజనల్ వైజ్ గా ఇది ఎలా డివైడ్ అయింది. ఓకే, రీజనల్ వైజ్ గా ఇది ఎలా డివైడ్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం. ఏంటి అంటే ఎక్స్క్యూజ్ మీ, నార్దర్న్ ప్లెయిన్స్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే రాజస్థాన్, పంజాబ్, ఈ సెంట్రల్ ఇండియాలో ఈ ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ ఈ రీజియన్ అంతా అండ్ అస్సాం అన్నమాట. సో రాజస్థాన్ రీజియన్ ఒక్కటే మనం ఒక సెపరేట్ పార్ట్ చేయడం జరిగింది. అండ్ పంజాబ్ ఒక పార్ట్ అయింది అనమాట. ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ కలిపి ఒక పార్ట్ అయింది. అండ్ అస్సాంది ఒక పార్ట్ అయింది అనమాట. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే రాజస్థాన్ అనే పిలుస్తాం. ఈ సెంట్రల్ ఏదైతే ఉందో దీన్ని మనం గంగా ప్లెయిన్స్ అని పిలుస్తాం. దీన్ని మనం బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఒక్కొక్క దాని గురించి చూద్దాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్ జస్ట్ గివ్ మీ అ మినిట్. ఇక్కడ మనం పంజాబ్ హిమాలయాస్ చూసాం కదా. ఈ పంజాబ్ హిమాలయాస్ లో కేరావాస్, ఈ పంజాబ్ హిమాలయాస్ లో ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. మనకి పంజాబ్ హిమాలయాస్ లో ఏముంటుందంటే కేరావాస్ ఉంటాయి అన్నమాట. ఏముంటుంది ఇక్కడ అంటే సాఫ్రన్ కల్టివేషన్. మనకి ఎక్కడ పడితే అక్కడ సాఫ్రన్ కల్టివేషన్, కుంకుమ పువ్వు సాఫ్రన్ అంటే ఇది ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తామా? కుదరదు. దీనికి సెపరేట్ గా ఒక సాయిల్ కావాలి, ఒక పర్మఫ్రోస్ట్ రీజన్ అనేది ఉండాలి. అంటే ఒక సర్టెన్ టెంపరేచర్ లో ఫామ్ అయ్యే సాయిల్ కావాలన్నమాట కుంకుమ పువ్వు కల్టివేషన్, సాఫ్రన్ కల్టివేషన్ కి. సో ఆ సాయిల్ ని ఏమంటారు అంటే కెరవా సాయిల్ అని అంటారు అనమాట. సో దాన్ని కెరవాస్ అంటారు. అది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఈ పంజాబ్ హిమాలయాస్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మూవింగ్ అహెడ్, మనకి ఇప్పుడు ఫస్ట్ వచ్చే ప్లేన్ ఏంటిది? రాజస్థాన్ ప్లేన్ అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చే ప్లేన్ ఏంటిది అంటే రాజస్థాన్ ప్లేన్. సో రాజస్థాన్ ప్లేన్ లో ఏముంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కూడా థార్ డెజర్ట్. మనకి మన ఇండియన్ డెజర్ట్ ఏదైతే ఉందో దాంతో ఆక్యుపై చేసేయడం జరిగింది అనమాట. మనకి రాజస్థాన్ ప్లేన్స్ అంతా కూడా ఏంటిది? డెజర్ట్ ఏరియా, థార్ డెజర్ట్. మనకి ఇదంతా కూడా థార్ డెజర్ట్ ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే దీన్నే మనం ఒక టైప్ ఆఫ్ పేరుతో పిలవడం జరుగుతుంది. దీన్ని ఏమంటారు అంటే మరుస్థలి అని పిలుస్తారు అనమాట. ఈ ప్లేన్ లో జరిగే ప్రాసెస్ ని మనం మరుస్థలి అని పిలుస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇది బేసిక్ గా ఇదంతా కూడా శాండ్ తో నిండిపోయింది, రైట్? రాకీ స్ట్రక్చర్, ఈ శాండ్ డ్యూన్స్ అంతా కూడా వీటిని మనం అక్కడ లోకల్ గా మరుస్థలి అని పిలుస్తారు. ఇక్కడ రాజస్థాన్ లో రాకీ స్ట్రక్చర్ ఉంటుంది, బేసిక్ గా శాండ్ తో ఫామ్ అయిన డ్యూన్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి వాటర్ సప్లై కూడా అంత ఎక్కువగా ఉండదు. బికాస్ ఆఫ్ దిస్ మనం నిన్న చూసాం డెజర్ట్ లో ఏంటి లెస్ దెన్ 25 సెంటీమీటర్ రెయిన్ఫాల్, యాన్యువల్ రెయిన్ఫాల్ మనకి ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. లెస్ దెన్ 25 సెంటీమీటర్స్ ఉంటుంది ఇన్ ద డెజర్ట్స్ అని చూసాం కదా. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ప్యాచెస్ గా అగ్రికల్చర్ అనేది జరుగుతుంది. అండ్ వెరీ షార్ట్ టర్మ్ సీజనల్ స్ట్రీమ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, షార్ట్ టర్మ్ స్ట్రీమ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. అది కూడా ఎలా ఉంటాయి అంటే సీజనల్ గా ఉంటాయి అన్నమాట. అవి కూడా మనకి ఎలా ఉంటాయి అంటే సీజనల్ గా ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడ మనకి మోస్ట్లీ సెలైన్ లేక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మోస్ట్లీ మనకి సెలైన్ లేక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ సెలైన్ లేక్స్ అంటే ఏంటి అంటే బేసిక్ గా సెలైన్ అంటే ఏంటి? ఉప్పు నీళ్ళు అన్నమాట. సో ఈ లేక్ ఉంటాయి, అక్కడ లేక్స్ ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే మొత్తం సాల్టీ ఉంటాయి, వాటర్ అంతా కూడా సాల్టీ ఉంటాయి. అందుకే మనకి ఇక్కడ సెలైన్ లేక్స్ ఉంటాయి. ఓకే, అండ్
సో దీస్ ఆర్ ద సర్టన్ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ దీనికి రిలేటెడ్గా ఎన్వైరన్మెంట్కి రిలేటెడ్గా ఏమన్నా ఉన్నా కూడా అది మనం ఎన్వైరన్మెంట్ చాప్టర్లో ఎన్వైరన్మెంట్ సబ్జెక్ట్లో చూద్దాం. ఓకే, ప్రెసెంట్గా అయితే జాగ్రఫీ పర్స్పెక్టివ్లో ఇది సరిపోతుంది. రాజస్థాన్ ప్లెయిన్ మనకి ఏంటిది డెజర్ట్ ఉంటాయి. దీంట్లో ఉండే ఈ రాకీ అండ్ శాండ్ డ్యూన్స్ని మనం ఏమని పిలుస్తాము అంటే మరుస్థలి అని పిలుస్తాము. అండ్ ఇక్కడ యావరేజ్గా మనకి యాన్యువల్ రెయిన్ఫాల్ చాలా తక్కువ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే షార్ట్ టర్మ్ స్ట్రీమ్స్ ఆ రివర్ వాటర్ ఏదైతే వస్తుందో అది చాలా తక్కువ టైం వస్తుంది. ఈవెన్ వచ్చినా కొంచెం సీజనల్గా మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ సెలైన్ లేక్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ అబౌట్ రాజస్థాన్ ప్లెయిన్స్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ప్లెయిన్ ఏంటిది అంటే ఓనో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ప్లెయిన్ ఏంటిది అంటే పంజాబ్ ప్లెయిన్ అనమాట. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పంజాబ్ ప్లెయిన్. ఇక్కడ ఏమవుతుంది అంటే దావోబ్స్ అనేవి కనిపిస్తాయి. ఈ ప్లెయిన్ అంతా కూడా యూజువల్గా మనకి దావోబ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. వాట్ ఆర్ దిస్ దావోబ్స్ అంటే బేసిక్గా ఒక రెండు రివర్స్ మధ్యలో ఫామ్ అయిన ఏరియాని దావోబ్స్ అని పిలుస్తారనమాట. వాట్ రెండు రివర్స్ మధ్యలో టూ రివర్స్ మధ్యలో ఫామ్ అయిన ల్యాండ్ ని మనం ఏమని పిలుస్తాం అనమాట అంటే దావోబ్ అని పిలుస్తాం అనమాట. సో బేసిక్ గా ఇక్కడ ఏమేం రివర్స్ ఫ్లో అవుతుంటాయి అంటే చినాబ్, జేలం, సట్లుజ్, బియాస్ ఇవన్నీ కూడా మనకి పంజాబ్ లో ఫ్లో అవుతూ ఉంటాయి అనమాట. అందుకే దీన్ని చాలా ఎక్కువ రివర్ సిస్టమ్ ఉండడం వల్ల దావోబ్ రీజియన్ అని దీన్ని పిలవడం జరుగుతుంది. అండ్ ఇది ఓన్లీ ఇండియాలోనే లేదు, ఇది పాకిస్తాన్ లో కూడా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఈ దావోబ్ రీజియన్ అనేది మనకి పాకిస్తాన్ లో కూడా ఎక్స్టెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనకి బేసిక్ గా యమునా డివైడ్ కానీ అవన్నీ కూడా మనకి ఇందులోనే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ చాలా స్ట్రీమ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ మనకి ఎక్స్టెన్సివ్ గా ఎరోడ్ అయిపోయింది. ఓకే, చాలా ఎక్కువ స్ట్రీమ్స్ ఇప్పుడే చూసాం కదా, చాలా ఎక్కువ రివర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఎక్కువ రివర్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎరోజన్ అనేది జరుగుతుంది అనమాట. ఎరోజన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నిన్న చెప్పాను కదా, గాలి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు మట్టిని తీసుకొని వెళ్తుంది, అట్ ద సేమ్ టైం రివర్ కూడా అంతే అని నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. సో ఎరోజన్ అంటే ఏంటి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మనం సాయిల్ షిఫ్ట్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని మనం ఎరోజన్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అలా ఎరోజన్ జరుగుతూ ఉంటది అనమాట. అండ్ మీకు ఫిజికల్ జాగ్రఫీలో ఈ ఎరోజన్ వల్ల ఫామ్ అయ్యే ఒక ల్యాండ్ ఫామ్ ఉంటుంది, గులియింగ్ అని వస్తుంది. ఓకే, ఈ గులియింగ్ అనేది నేను అప్పుడు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రెసెంట్ గా అయితే ఇది తెలుసుకోండి, ఎరోజన్ వల్ల అంటే మట్టి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి షిఫ్ట్ అయిపోతూ ఉండడం వల్ల మనకి ఒక ల్యాండ్ ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటాము అంటే గులియింగ్ అంటాం అనమాట. అది మనకి ఈ రీజియన్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ రీజియన్ లో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో రివర్ వాటర్ ఎక్కువ ఉండి ఇలా ఎరోజన్ జరిగే దాన్ని ఏమంటాము అంటే చోజ్ అంటారు అనమాట. ఓకే, ఇలా రివర్ వాటర్ వల్ల మనకి ఎరోజన్ ఎక్కువగా జరుగుతూ గులియింగ్ లాగా వస్తుంది అంటే దాన్ని మనకి ఏమంటారు అంటే చోజ్ అంటారు. సో దిస్ ఇస్ అబౌట్ పంజాబ్ ప్లెయిన్స్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే గంగా ప్లెయిన్స్ అన్నమాట. అండ్ మనం ఇందాక మ్యాప్ లో కూడా చూసాము, ఇక్కడ చూసారా, రాజస్థాన్ ఇంతే ఉంది, పంజాబ్ కూడా ఇంతే ఉంది, కానీ గంగా ప్లెయిన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. గంగా ప్లెయిన్ ఇస్ వెరీ లార్జ్. అన్ని ప్లెయిన్స్ లో కన్నా మనకి ఏ ప్లెయిన్ పెద్దగా ఉంది అంటే గంగా ప్లెయిన్ పెద్దగా ఉందన్నమాట. ఓకే, ఇక్కడ చాలా రివర్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ లార్జెస్ట్ ప్లెయిన్ ఏంటిది అంటే కూడా మనకి గంగా ప్లెయిన్ అన్నమాట. అండ్ చాలా ఎక్కువ రివర్స్ కూడా మనకి ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అల్యూవియల్ సాయిల్, మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో అల్యూవియల్ సాయిల్, అది కూడా మనకి ఇక్కడే ఎక్కువ కనిపించడం జరుగుతుంది. అందుకే ఇక్కడ మనకి ఎక్కువ కల్టివేషన్ అనేది కూడా చూస్తాం అన్నమాట.
అండ్ ల్యాండ్ ఫార్మ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రివరైన్ ల్యాండ్ ఫార్మ్స్ కూడా మనకి ఇక్కడ ఎక్కువ కనిపిస్తాయి. డోంట్ వరీ, రివరైన్ ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఫిజికల్ జాగ్రఫీలో నేను క్లియర్గా విత్ పిక్చర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ అయితే రివర్ వల్ల కొన్ని ల్యాండ్ ఫార్మ్స్ ఫామ్ అవుతాయి, అవి మనకి ఈ ఏరియాలో గంగా ప్లెయిన్స్ లో ఎక్కువగా కనిపిస్తాయి అని తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ బ్రహ్మపుత్ర ఏంటి అంటే ఇక్కడ మనకి ఇది సుందర్బన్స్ అని ఉంటుంది, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో మనకి సుందర్బన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కిందకి వెళ్ళే కొద్దీ మనకి ఇక్కడ సుందర్బన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే గంగా అండ్ బ్రహ్మపుత్ర ప్లెయిన్ రెండు కలిపేసి మనకి ఈ సుందర్బన్స్ దగ్గరికి వెళ్ళి దాని వాటర్ అంతా అక్కడ డ్రాప్ చేస్తాయి. సో దీన్ని ఏమంటారు అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మనకి. అది ఎన్వైరన్మెంట్లో ఇది ఇంకా డెప్త్గా చదువుతారు, బట్ ఇక్కడ తెలుసుకోండి ఏంటి అంటే సుందర్బన్స్ అనేది ఇట్స్ ఎ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ అవర్ కంట్రీ అనమాట. సో మన గంగా బ్రహ్మపుత్ర రెండు డెల్టాకి మధ్యలో మనకి సుందర్బన్స్ అనేది ఉంటుంది, అండ్ అది చాలా ఇంపార్టెంట్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు బయోడైవర్సిటీ అన్న, విత్ రెస్పెక్ట్ టు వెజిటేషన్ అన్న కూడా మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అనమాట. ఓకే, నెక్స్ట్ ఏముంది, బ్రహ్మపుత్రలో మనకి ఏంటి అంటే ఇది మోస్ట్లీ మనకి బ్రహ్మపుత్ర వేరే ప్లేస్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇక్కడ 1 second, I couldn't see anything. ఇక్కడ మనకి ఇక్కడ టింటాయి నిన్న చెప్పాం కదా నామ్చబర్వా నుంచి ఎంటర్ అవుతుంది అని. సో అక్కడ ఎక్కడి నుంచి మనకి వస్తుంది అనమాట, టిబెట్ నుంచి ఇది స్టార్ట్ అయ్యి వస్తుంది. సో అక్కడ దాన్ని శాంగ్పో అంటారు యాక్చువల్గా. సో అక్కడి నుంచి ఇది స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ రావడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కడెక్కడి నుంచో సెడిమెంట్స్ అన్ని కూడా తీసుకొని వస్తుంది. ఇంత ట్రావెల్ చేస్తుంది కదా, సో ఈ ట్రావెల్ చేసిన సెడిమెంట్స్ అన్ని తీసుకొని మనకి ఈ అస్సాం రీజియన్కి రావడం వల్ల దీన్ని ఎక్కువ ఫర్టైల్ చేసింది అనమాట. దాంతో పాటుగా మనకి ఇక్కడ ఫ్లడ్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. దీంట్లో మనకి బ్రహ్మపుత్ర ఫ్లడ్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. ఒక్కొక్కసారి మనకి న్యూస్ లో కూడా కనిపిస్తుంది, కాజీరంగాలో ఫ్లడ్స్ ఎక్కువ ఉండడం వల్ల అది వన్ రైనోసరస్ వాటర్ లో ఫ్లోట్ అవుతూ ఉండడం, మనకి ఆ పిక్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి న్యూస్ లో. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ ఏంటి అంటే బ్రహ్మపుత్ర మనకి ఫ్లడీ రీజియన్ లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే నియర్ బై నేషనల్ పార్క్స్ కి కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అనమాట. ఓకే, so this is all about northern plains. Before going ahead, yeah, do you all have Andaman? Please check SMS. ఏమైనా ప్రాబ్లం ఉందా? వాయిస్ క్లియర్ లేదా? అయ్యో ఐమ్ సారీ, నాకు నా వాయిస్ క్లియర్ వస్తుందా? ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. కొంతమందికి రావట్లేదా, అందరికీ రావట్లేదా? ఓకే, ఎవరికైతే వాయిస్ క్లియర్గా లేదో ట్రై యూజింగ్ హెడ్ ఫోన్స్. అదే ఎవరికైతే క్లియర్గా లేదో వాళ్ళు ఒక్కసారి హెడ్ ఫోన్స్ యూజ్ చేయండి. క్లాస్ మధ్యలో బ్రేక్ అవుతుందా? ఓకే, మేబీ నేను మైక్ కి దూరంగా వెళ్ళడం వల్ల బ్రేక్ అవుతున్నట్టుంది. సుందర్బన్స్ ఏం లేదండి. సుందర్బన్స్ అంటే ఏంటి అంటే మ్యాంగ్రూవ్స్ అనమాట. ఒక్క నిమిషం, లెట్ మీ షో యూ. ఒక పిక్చర్ చూపిస్తాను.
గలీన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సుందర్బన్స్ కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం. ఓకే, పంజాబ్ ప్లెయిన్స్ చెప్తాను, ఒక్క నిమిషం. ఇది కనిపిస్తుంది పిక్చర్? ఈ పిక్చర్ అందరికి కనిపిస్తుందా? ఓకే ఓకే. ఈ పిక్చర్ లో ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారు అంటే మ్యాంగ్రూవ్స్ అంటారు అనమాట. వీటిని మనకి మ్యాంగ్రూవ్స్ అంటారు. ఇది మనకి రూట్స్ బయటికి ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎకోసిస్టమ్. ఇది మనకి ఎక్కడ ఉంటది అంటే ఓషన్ కి ఆనుకొని ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ గంగా బ్రహ్మపుత్ర రెండు కలిసి వెస్ట్ బెంగాల్ నుంచి మనకి కింద బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోతాయి. సో ఈ వెళ్ళిపోయేటప్పుడు ఏంటి అంటే ఈ సుందర్బన్స్ దగ్గర నుంచి వెళ్తాయి అన్నమాట. అందుకే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే గల్లీ ఎరోజన్ అడిగారు కదా. ఇప్పుడు సాయిల్ ఇక్కడ ఏముండేది, ఇంతకుముందు ఇక్కడ సాయిల్ ఉండేది. కాకపోతే ఏమైంది అంటే డ్యూ టు బికాస్ ఆఫ్ దిస్ రివర్ వాటర్ ఏమైంది అంటే ఆ రివర్ వాటర్ ఫ్లో అవుతూ ఇక్కడ ఉండే సాయిల్ ని తీసుకొని వెళ్ళిపోయింది. సో తీసుకొని వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ మనకి ఇలాంటి ఒక ల్యాండ్ ఫామ్ అనేది ఫామ్ అయింది. దీన్ని మనం గులియింగ్ అంటాం అనమాట. ఓకే, ఈ ల్యాండ్ ఫామ్ ని మనం గులియింగ్ అంటాం. అర్థమైందా? నోనా కనిపించలేదా మీకు? స్క్రీన్ కనిపించలేదా? అందరూ రూట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, కొంతమందికి కనిపిస్తుంది, కొంతమందికి కనిపించట్లేదా? ఓకే 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 గ్రేట్, కనిపిస్తుంది. ఓకే, ఎవరికైతే కనిపించలేదో ఒక్కసారి స్క్రీన్ రిఫ్రెష్ చేయండి. ఓకే, సో ఓకేనా? ఇప్పుడు క్లియర్ అయిందా? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఏంటి, గల్లీ ఎరోజన్ అంటే ఏంటి అని అర్థమైందా? ఓకే గ్రేట్. నెక్స్ట్ మీరు ఏం అడిగారు? పంజాబ్ హిమాలయాస్ అడిగారా? పంజాబ్ ప్లెయిన్స్ అడిగారా? లెట్ మీ చెక్ వన్స్. పంజాబ్ ప్లెయిన్స్, ఓకే, పంజాబ్ ప్లెయిన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే, బిఫోర్ గోయింగ్ అహెడ్ నెక్స్ట్ మనకి రెండు ఐలాండ్స్, ఇంపార్టెంట్ ఐలాండ్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అట్లాస్ ఉన్న వాళ్ళు అట్లాస్ తీయండి, లేని వాళ్ళు ఏంటి అంటే పెన్సిలా. పెన్సిలా ఏం చెప్పాలి, మొత్తం చెప్పాలా? ఓకే, ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఒక్క నిమిషం, లెట్ మీ కంటిన్యూ. ఒకసారి ఎవరైతే అట్లాస్ ఉందో వాళ్ళు అట్లాస్ తీసి రెండు కూడా లక్షద్వీప్ అండ్ అండమాన్ నికోబార్ రెండు తీయండి. ఫస్ట్ అండమాన్ నికోబార్ కంప్లీట్ చేద్దాం, దెన్ లక్షద్వీప్. ఎవరి దగ్గర అయితే లేదో జస్ట్ మ్యాప్ ఉంటుంది కదా, ఆ మ్యాప్ ఉన్నా కూడా అది తీయండి. లేదు అది కూడా లేదు అన్న వాళ్ళు బుక్ లో డ్రా చేసుకోండి. జస్ట్ ఇవి ఐలాండ్సే కాబట్టి మనకి ఎగ్జాక్ట్ గా డ్రా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? ఓకే
ప్లేన్స్ ఎక్కడ ఉంది? మామూలుగా మనం పంజాబ్ ప్లెయిన్స్ లో ఏంటి అంటే దావోబ్స్ అనే ఒక ఏమంటాము ఒక ల్యాండ్ సిస్టమ్ ని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది అనమాట. వాట్ ఆర్ దిస్ దావోబ్స్ అంటే ఇక్కడ ఉండే ప్లేన్స్ ని మనం దావోబ్స్ అని పిలుస్తాం. ఈ దావోబ్స్ అంటే ఏంటి అంటే ఫర్ సపోజ్ గా రెండు రివర్స్ ఇలా ఫ్లో అవుతున్నాయి, ఒకటి ఇలా ఫ్లో అయ్యొచ్చు, ఒకటి ఇలా అవ్వచ్చు, లేకపోతే రెండు ఒకటే డైరెక్షన్ లో, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక రెండు రివర్ సిస్టమ్ మధ్యలో ఒక ల్యాండ్ ఫామ్ అయింది ఆర్ అక్కడ ల్యాండ్ ఫామ్ ఉంది అంటే దాన్ని మనం దావోబ్ రీజియన్ అంటాం అనమాట. ఓకే, దాన్ని మనం దావోబ్ రీజియన్ అని పిలుస్తాము. అండ్ ఇది ఏంటి అంటే ఇక్కడ అన్ని రివర్ సిస్టమ్స్ ఉంటాయి. బేసిక్ గా జేలం, చెనాబ్, రవి, సట్లెజ్, బియాస్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఫ్లో అవుతూ ఉంటాయి పంజాబ్ లో. అందుకే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ రెండు రివర్స్ ఏదైతే ఫ్లో అవుతాయో ఆ రెండిటి మధ్యలో ఒక ల్యాండ్ ఉంటుంది కదా, దాన్నంతా కూడా మనం దావోబ్ అంటాం. ఈ పంజాబ్ దావోబ్ అనేది మనకి ఇండియాలోనే లేదు, పాకిస్తాన్ లో కూడా ఎక్స్టెండ్ అయి ఉందన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకో ఫినామినా ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఈ రివర్స్ అనేది ఎరోడ్ చేసుకుంటూ వెళ్తాయి, సాయిల్ ని మనకి ఎరోడ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనకి గులియింగ్ ల్యాండ్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. ఇందాక నేను చూపించా కదా అలా ఉంటది అనమాట. సో ఈ రివర్ వాటర్ వల్ల ఇట్లాంటి ఎరోజన్ ఏదైతే జరుగుతుందో మనకి ఈ ఎరోజన్ నార్మల్ గా ఉండదు, చాలా ఎక్స్టెన్సివ్ ఎరోజన్ అనేది జరుగుతుంది. ఇందాక మనం చూసాం కదా, సో దాన్ని మనకి ఏమంటారు అంటే చాస్ అంటారు అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్ ఇక్కడ పెన్సిలా పాస్ అని అడిగారు కదా, పెన్సిలా పాస్ మనకి ఇక్కడ ఉంటుంది అంటే ఇది లే లదాఖ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ రీజియన్ ని కనెక్ట్ చేసేది అనమాట. బేసిక్ గా పెన్సిలా ఏంటి అంటే కాశ్మీర్ నుంచి కార్గిల్ కి మనకి కనెక్ట్ చేస్తుంది పెన్సిలా పాస్. ఓకే, now we are going to Andaman and Nicobar Islands. ఓకే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఎవరి దగ్గర మ్యాప్ ఉంటే తీసుకోండి, లేకపోతే యాజ్ ఐ సెడ్ మామూలుగా బుక్ లో అయినా కూడా దీన్ని మనం రాసుకోవచ్చు అనమాట. సో ఒక్కసారి కేర్ఫుల్ గా ఫస్ట్ అయితే వినండి. ఇది అండమాన్, ఇదంతా కూడా ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా అండమాన్ అనమాట. ఓకే, పైన ఇది కనిపించేది నార్త్ అండమాన్. ఈ పైన మనకు కనిపించేది నార్త్ అండమాన్. అండమాన్ బేసిక్ గా మనకి 4 పెద్ద పెద్ద ఐలాండ్స్ తో కలిసి ఉంటది అనమాట. పైన ఉండేది నార్త్ అండమాన్, ఈ మధ్యలో ఏదైతే ఉందో దాన్ని మనం మిడిల్ అండమాన్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ ఈ కింద ఏరియా ఏదైతే ఉందో దీన్ని సౌత్ అండమాన్ అని పిలుస్తాం. దీన్ని మనం సౌత్ అండమాన్ అని పిలుస్తాం. లోవర్ అండమాన్ అని రాశారు ఇక్కడ, కాదు, దీన్ని మనం సౌత్ అండమాన్ అని పిలుస్తాం. అండ్ కంప్లీట్ కింద ఉంది కదా దీన్ని మనం లిటిల్ అండమాన్ అని పిలుస్తాం. సో బేసిక్ గా ఇక్కడ 4 అండమాన్స్ ఉన్నాయి. 4 అండమాన్స్ ఏంటి అంటే ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ వచ్చేసి నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్ అనమాట. మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి దీంట్లో. అండ్ దీని క్యాపిటల్ వచ్చేసి శ్రీ విజయపురం. అది ఈ పోర్ట్ బ్లేర్ ఏదైతే ఉందో అది శ్రీ విజయపురం. ఇప్పుడు శ్రీ విజయపురం క్యాపిటల్ సిటీ అన్నమాట. ఇది ఎక్కడ ఉంది అంటే సౌత్ అండమాన్ లో ఉంటుంది. అన్నమాట. సో ఫస్ట్ మళ్ళీ చెప్తాను వినండి. పై పార్ట్ నార్త్ అండమాన్, మధ్యలో ఉండేది మిడిల్, కిందది సౌత్, కంప్లీట్ గా కింద లిటిల్ అండమాన్. దీని క్యాపిటల్ వచ్చేసి శ్రీ విజయపురం. ఇంతకుముందు పోర్ట్ బ్లేర్ అనేవాళ్ళు. అది ఎక్కడ ఉంటుంది అంటే సౌత్ అండమాన్ లో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటివి, ఇంకా ఇంపార్టెంట్ మనం ఏం చదవాలి అంటే ఈ సౌత్ అండమాన్ కి లిటిల్ అండమాన్ కి మధ్యలో ఒక గ్యాప్ ఉందా, ఆ గ్యాప్ ని ఏమంటారు అంటే ఒక చిన్న ప్యాసేజ్ లాగా ఫామ్ అయింది అనమాట. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే డంకన్ ప్యాసేజ్. సౌత్ అండమాన్ కి లిటిల్ అండమాన్ కి మధ్యలో మనకున్నది ఏమని పిలుస్తాము అంటే డంకన్ ప్యాసేజ్ అని పిలుస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ నార్త్ అండమాన్ పైన మనకి ఒక స్ట్రేట్ ఉంటది. ఓకే, మనకి ఒక స్ట్రేట్ ఉంటది. ఏం స్ట్రేట్ అది అంటే కోకో స్ట్రేట్.
ఏం స్ట్రైట్ అది? కోకో స్ట్రైట్. స్ట్రైట్ అంటే ఏమని చెప్పాను? ఒక చిన్న వాటర్ బాడీ, అది రెండు ల్యాండ్ ఫార్మ్స్ ని, అది రెండు ల్యాండ్ బాడీస్ ని డివైడ్ చేస్తుంది అని చెప్పాను, రైట్? మనం పార్క్ స్ట్రైట్ చదివేటప్పుడే చెప్పాను స్ట్రైట్ అంటే ఏంటి. ఇట్స్ ఎ స్మాల్ రివర్ బాడీ, సారీ వాటర్ బాడీ దట్ డివైడ్స్ టూ ల్యాండ్ బాడీస్ అని చెప్పాను. సో ఇక్కడ కూడా కోకో స్ట్రైట్ చేసే పని అదే. ఏ రెండు ల్యాండ్ బాడీస్ ని డివైడ్ చేస్తుంది అంటే కింద ఉన్న నార్త్ అండమాన్ ని, ఇక్కడ కింద నార్త్ అండమాన్ ఉంది కదా, అండ్ పైన కోకో ఐలాండ్ అని ఉంటది అనమాట. ఏంటిది అది? కోకో ఐలాండ్ అని ఉంటది. ఈ కోకో ఐలాండ్ దేనికి సంబంధించింది అంటే మ్యాన్మార్ కి సంబంధించింది. ఈ కోకో ఐలాండ్ దేనికి సంబంధించింది అంటే మ్యాన్మార్ కి సంబంధించింది అనమాట. ఓకే, ఆ మ్యాన్మార్ లో ఉండే కోకో ఐలాండ్ ని, నార్త్ అండమాన్ ని డివైడ్ చేసే స్ట్రైట్ ఏంటిది అంటే కోకో స్ట్రైట్. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ పీక్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్. నికోబార్కి ఇంకా మనం వెళ్ళలేదు, బట్ ఈ రెండిటికి కలిపి హైయెస్ట్ పీక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సాడల్ పీక్ అని. ఇది హైయెస్ట్ పీక్ అన్నమాట. ఇది నార్త్ అండమాన్ లో ఉంటుంది. ఓకే, నార్త్ అండమాన్ లో మనకి ఉంటుంది సాడల్ పీక్. ఇది హైయెస్ట్ పీక్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి నార్కొండం, ఇక్కడ మనకి నార్కొండం ఐలాండ్ ఉంటుంది. కొంచెం కిందకు వస్తే బారన్ ఐలాండ్ ఉంటుంది. కొంచెం కిందకు వస్తే బారన్ ఐలాండ్ ఉంటుంది. పైన ఏముంటుంది? నార్కొండం ఐలాండ్ ఉంటుంది. కొంచెం కిందకు వస్తే బారన్ ఐలాండ్ ఉంటుంది. ఏంటిది అంటే ఇది యాక్టివ్ వాల్కెనో. మన ఇండియాలో ఉండే ఓన్లీ యాక్టివ్ వాల్కెనో ఏంటిది అంటే ఈ బారన్ ఐలాండ్ అన్నమాట. మనకి ఇండియాలో ఉండే ఓన్లీ యాక్టివ్ వాల్కెనో ఏంటిది అని అడుగుతారు. ఇట్స్ బారన్ ఐలాండ్. ఎక్కడ ఉంది? అండమాన్ నికోబార్ లో, అండమాన్ ఏరియాలో మనకి ఉంది బారన్ ఐలాండ్. నార్కొండం ఐలాండ్ ఏంటి అంటే డార్మెంట్ అన్నమాట. వాట్ ఆర్ దిస్ డార్మెంట్ వాల్కెనోస్ అండ్ యాక్టివ్ వాల్కెనోస్? ఒకసారి చెప్తాను వినండి, రఫ్ గా చెప్తున్నాను. నిన్న మనం చూసాం కదా, నిన్న మనం మ్యాగ్మా చూసాం. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ లో మ్యాగ్మా అని ఉంటుంది అని చూసాం కదా. ఈ మ్యాగ్మా చాలా యాక్టివ్గా, అంటే ఫ్రీక్వెన్సీ, ఎక్కువ ఫ్రీక్వెన్సీలో మనకి బయటికి వస్తూనే ఉంటుంది. అంటే వాల్కెనో వస్తూనే ఉంటుంది అంటే దాన్ని యాక్టివ్ వాల్కెనో అంటాం అనమాట. దాన్ని మనం యాక్టివ్ వాల్కెనో అంటాం. అంటే వన్స్ ఇన్ ఏ వైల్ ఇక్కడ ఎరప్షన్ అనేది జరుగుతుంది. ఎరప్షన్ అంటే మ్యాగ్మా బయటికి రావడం. మ్యాగ్మా బయటికి వస్తూనే ఉంటుంది అంటే దాన్ని యాక్టివ్ వాల్కెనో అంటారు. లేదు మనకి ఏంటి అంటే వచ్చి సమ్ ఇయర్స్ అయిపోయింది, బట్ ప్రెసెంట్ గా అది నిద్రపోతుంది. మేబీ ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, మేబీ ఫ్యూచర్ లో మ్యాగ్మా ఎరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు దాన్ని ఏమంటారు అంటే డార్మెంట్ అంటారు. డార్మెంట్ వాల్కెనో అంటారు అనమాట. లేదు ఇంకా అసలు దాని నుంచి మ్యాగ్మా వచ్చే ఛాన్సే లేదు, అంటే ఎరప్ట్ అయ్యే ఛాన్సే లేదు, ఒక సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో అది ఎరప్ట్ అయిపోయింది, ఇంకా అయిపోయింది, దాంట్లో మ్యాగ్మా లేదు, ఇంకా రాదు అంటే అది ఎక్స్టింక్ట్. ఓకే, మనకి మొత్తం 3 రకాలు ఉంటాయి. ఒకటి యాక్టివ్ వాల్కెనో, ఒకటి డార్మెంట్ వాల్కెనో, ఇంకొకటి ఎక్స్టింక్ట్ వాల్కెనో. యాక్టివ్ వాల్కెనో అంటే ఏంటి అంటే వన్స్ ఇన్ ఏ వైల్ దీంట్లో నుంచి మనకి మ్యాగ్మా అనేది బయటికి ఎరప్ట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ యాక్టివ్ వాల్కెనో. డార్మెంట్ అంటే ఏంటి అంటే ఎస్, ఒకప్పుడు దీంట్లో నుంచి వచ్చింది, బట్ ఫ్యూచర్ లో కూడా వచ్చే స్కోప్ ఉంది, బట్ ప్రెసెంట్ గా అయితే ఎటువంటి ఎరప్షన్ మనకు కనిపించట్లేదు. సో దీన్ని ఏమంటాము అంటే డార్మెంట్ వాల్కెనో అంటాం. ఎక్స్టింక్ట్ అంటే సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో దీంట్లో నుంచి వచ్చింది, బట్ ఇప్పుడు రావట్లేదు, ఫ్యూచర్ లో కూడా వచ్చే స్కోప్ కూడా లేదు, దాన్ని మనం ఎక్స్టింక్ట్ వాల్కెనో అంటాం. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్కెనోస్. మనకి ఇండియాలో ఏమేమి ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి యాక్టివ్ వాల్కెనో బారన్ ఐలాండ్ ఉంది, ఇంకొకటి డార్మెంట్ వాల్కెనో నార్కొండం ఐలాండ్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు 11 డిగ్రీ అని కనిపిస్తుందా? ఈ 11 డిగ్రీ ఏంటి అంటే లాటిట్యూడ్ అన్నమాట. ఈ 11 డిగ్రీ ఏంటి అంటే లాటిట్యూడ్. మన ఇండియాని మనం చూసాం కదా, మ్యాప్ పాయింటింగ్ లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 8 degrees and 4 minutes స్టార్ట్ అయింది కదా, చూసాం కదా మనం ఫస్ట్ డే ఆఫ్ క్లాస్ లో. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది? 11 డిగ్రీ కనిపిస్తుంది. సో అలానే ఇన్ అ సిమిలర్ వే ఇక్కడ లిటిల్ అండమాన్ కి కార్ నికోబార్ కి మధ్యలో ఒక లాటిట్యూడ్ ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే 10 డిగ్రీ ఛానల్ అంటారు అనమాట.
ఓకే, దీన్ని ఏమంటారు అంటే 10 డిగ్రీ ఛానల్ అని అడుగుతారు. మనల్ని అడుగుతారు అండమాన్ని నికోబార్ని డివైడ్ చేసే ఛానల్ ఏమంటారు? 10 డిగ్రీ ఛానల్. ఓకే, అండమాన్ని నికోబార్ని డివైడ్ చేసే ఛానల్ ఏంటిది అని అడుగుతారు. మనకి ఏంటిది అది అంటే 10 డిగ్రీ ఛానల్. ఎందుకంటే 10 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ అక్కడ పాస్ అవుతుంది, అంతే, సింపుల్. అందుకే దానికి 10 డిగ్రీ ఛానల్ అని పేరు వచ్చింది అనమాట. ఓకే, దిస్ ఆల్ అబౌట్ అండమాన్. కమింగ్ డౌన్ టు ద నికోబార్. నికోబార్ లో ఏమేమి ఉన్నాయి అంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కార్ నికోబార్. ఓకే, ఇదంతా కూడా మనకి ఏంటి అంటే కార్ నికోబార్ అనమాట. ఇంకొంచెం కిందకి వెళ్తే దీన్ని ఏమంటాము అంటే లిటిల్ నికోబార్ అంటాం. ఇంకొంచెం కిందకి వెళ్తే మనకి గ్రేట్ నికోబార్ అంటాం. సో ఇక్కడ 3 పార్ట్స్ ఉంటాయి. ఓకే, కార్ నికోబార్ ఒకటి, లిటిల్ నికోబార్ ఒకటి, గ్రేట్ నికోబార్ ఒకటి. ఓకే, మనం ఫస్ట్ డే చూసిన ఇందిరా పాయింట్ ఉంది కదా, ఆ ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ గ్రేట్ నికోబార్ లో ఉంటుంది అనమాట. ఈ కింద ఉండేది మనకి ఇందిరా పాయింట్ అనేది ఇక్కడ ఉండేది. ఓకే, దాన్ని పారెంట్ పాయింట్ అని పిలుస్తారు, ఇందిరా పాయింట్ అని పిలుస్తారు, పిగ్మెలియన్ పాయింట్ అని కూడా పిలుస్తారు. ఎవ్రీ సేమ్, ఇందిరా పాయింట్ అన్నా, పిగ్మెలియన్ పాయింట్, పారెంట్ పాయింట్ అన్నా కూడా మొత్తం దాని కిందకే వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి ఇక్కడ రాస్తాను దాని పేరు, మీరు నోట్ చేసుకోండి. ఇందిరా పాయింట్, పారెంట్ పాయింట్, ఈ మూడిట్లో ఏ పేరు అన్నా కూడా మనకి అదే వస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం సడల్ పీక్ ఎక్కడ చూసాం? పైన నార్త్ అండమాన్ లో ఉంది. అండ్ నికోబార్, అండమాన్ అండ్ నికోబార్ మొత్తం హైయెస్ట్ పీక్ ఇది అని చూసాం. ఓకే, మొత్తానికి కూడా ఇది హైయెస్ట్ పీక్ అని చూసాం అనమాట. సో అలానే మనకి నికోబార్ లో కూడా ఏదో ఒక మౌంటైన్ పీక్ ఉంటుంది కదా, ఏంటిది అది అంటే గ్రేట్ నికోబార్ లో ఉంటది అనమాట. గ్రేట్ నికోబార్ లో మనకి ఉంటుంది మౌంటైన్ తులియర్. మౌంటైన్ తులియర్ అనమాట. ఇది నికోబార్ కి, స్పెసిఫిక్ గా నికోబార్ కి హైయెస్ట్ స్పెసిఫిక్ గా ఓన్లీ నికోబార్ అనమాట. సెడల్ పీక్ ఏమో మొత్తం ఓవరాల్ అండమాన్ నికోబార్ కి హైయెస్ట్. ఈ తులియర్ ఏంటి అంటే ఓన్లీ నికోబార్ లో హైయెస్ట్ అనమాట. ఓకే, ఓన్లీ సెడల్ పీక్ ఒకటే ఉంటుందా మనకి అండమాన్ లో అంటే లేదు, మనకి ఇంకా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నార్త్ అండమాన్ లో సెడల్ పీక్ ఉంది, మిడిల్ అండమాన్ మౌంట్ దివోలి అని ఉంటది అనమాట. మనకి మిడిల్ అండమాన్ లో ఏముంటుంది? మౌంట్ దివోలి మనకి మిడిల్ అండమాన్ లో ఉంటుంది. అలాగే సౌత్ అండమాన్ లో మనకి ఏంటి అంటే మౌంట్ కొయోబ్ ఉంటుంది అనమాట. మనకి సౌత్ అండమాన్ లో ఏముంటుందంటే మౌంట్ కొయోబ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ నార్త్ అండమాన్ లో సెడల్ పీక్ ఉంటుంది, మిడిల్ అండమాన్ లో మౌంట్ ఉంటుంది, అండ్ సౌత్ అండమాన్ లో మౌంట్ కొయోబ్ ఉంటుంది, కింద గ్రేట్ నికోబార్ లో తులియర్ ఉంటుంది. ఓకే, దీన్ని ర్యాంకింగ్ ఇవ్వాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ హైయెస్ట్ పీక్ అంటే ఫస్ట్ ర్యాంకింగ్ మనం దేనికి ఇస్తాము అంటే సెడల్ పీక్ ఇస్తాం అనమాట. సెకండ్ ర్యాంకింగ్ తులియర్కి ఇస్తాం, థర్డ్ దియోలీకి ఇస్తాం, ఫోర్త్ కొయోబ్కి ఇస్తాం. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇవి ఇంపార్టెంట్ పీక్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ మనకి బీచ్ పేర్లు ఉంటాయి అన్నమాట. అంటే చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. ఆ ఐలాండ్స్ కి మనకి రీసెంట్ గా నేమ్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది, అందుకు అవి ఇంపార్టెంట్ అవుతాయి. అవి ఒకసారి చెప్తాను. ఈ మ్యాప్ అయితే క్లియర్ గా మొత్తం నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పేజ్కి వెళ్తాను. ఓకే ఓకే ఓకే, ఐల్ వెయిట్. ఐల్ వెయిట్. నీట్గా నోట్ చేసుకోండి మ్యాప్ అంతా కూడా. మీరు నోట్ చేసుకున్నాక నేను ఒక 2 minutes మళ్ళీ మొత్తం అండమాన్ నికోబార్ రివిజన్ చేస్తాను. దెన్ విల్ గో టు ఇంపార్టెంట్ ఐలాండ్స్, దానికి ఏమేం చేంజ్ చేసినారు అని కూడా చెప్తాను.
ఓకే. ఐ హోప్ అందరు రాసుకున్నారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వెళ్తున్నాను. నెక్స్ట్ ఏంటి అంటే ఏంటి ఐలాండ్స్, దానికి ఏమేం పేర్లు మార్చారు అనేది చూద్దాం ఒక్కసారి. ఫస్ట్ వచ్చేసి రాజ్ ఐలాండ్. ఫస్ట్ ఏంటి అంటే రాజ్ ఐలాండ్, దానికి ఏం నేమ్ చేంజ్ చేశారు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని దీనికి పేరు పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నీల్ ఐలాండ్. ఇన్ కేస్ ఎవరైనా టూరిస్ట్ వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు రాజ్ ఐలాండ్, నీల్ ఐలాండ్, నెక్స్ట్ హ్యావ్లాక్ ఐలాండ్ అని వస్తుంది. ఈ 3 వెళ్ళాలనుకుంటారు అండమాన్ నికోబార్ లో ఉన్నప్పుడు. సో వాటికి ఏంటి అంటే ఇవంతా కూడా బ్రిటిషర్స్ ఉన్నప్పుడు పేర్లు ఇవి, రాజ్ ఐలాండ్ కానీ, నీల్ ఐలాండ్ కానీ, హ్యావ్లాక్ అని. సో దానికి మనం పేర్లు మార్చి దానికి ఇండియన్ నేచర్ ఇచ్చామన్నమాట. సో రాజ్ కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని పెట్టడం జరిగింది, నీల్ కి షహీద్ అని పెట్టడం జరిగింది, అండ్ నెక్స్ట్ హ్యావ్లాక్ హ్యావ్లాక్ కి స్వరాజ్ అని పెట్టడం జరిగిందనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఐలాండ్స్. అది మనం ఏంటి అంటే నేమ్స్ చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇక్కడ నికోబార్ ఉంది కదా, పైన నేను చెప్పా కదా ఇక్కడ కోకో స్ట్రైట్ ఉంది అని. కోకో స్ట్రైట్ దేనికి దేనికి మధ్యలో, కోకో ఐలాండ్ కి నార్త్ అండమాన్ కి మధ్యలో ఈ కోకో స్ట్రైట్ అనేది ఉంటుంది అని చెప్పా కదా. అలానే ఇక్కడ గ్రేట్ నికోబార్ కి కింద సుమత్రన్ ఐలాండ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటిది, గ్రేట్ నికోబార్ కి కింద సుమత్రా ఐలాండ్స్ అని ఉంటాయి. సో గ్రేట్ నికోబార్ ని సుమత్రా ఐలాండ్స్ ని డివైడ్ చేసేది ఏంటిది అంటే గ్రేట్ ఛానల్. ఏంటది, గ్రేట్ ఛానల్. సుమత్రా ఐలాండ్స్ కి గ్రేట్ నికోబార్ ని డివైడ్ చేసేది ఏంటిది అంటే గ్రేట్ ఛానల్ అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఒక్కసారి నేను అంతా రఫ్ గా మళ్ళీ చెప్తాను, వినండి కేర్ఫుల్ గా. అండమాన్ అండ్ నికోబార్, ఫస్ట్ అండమాన్ లో ఏంటి అంటే నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్, లిటిల్ అండమాన్ ఉంటుంది. నార్త్ అండమాన్ లో ఏంటి అంటే మనకి హైయెస్ట్ పీక్ సెడల్ పీక్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ నార్త్ అండమాన్ ని ఈ కోకో ఐలాండ్ ఆఫ్ మ్యాన్మార్ ని డివైడ్ చేసేది కోకో స్ట్రైట్. నెక్స్ట్ మిడిల్ అండమాన్ లో మనకి డియోవలి మౌంటైన్ ఉంటుంది. సౌత్ అండమాన్ లో మనకి మౌంట్ కొయోబ్ ఉంటుంది. అండ్ సౌత్ అండమాన్ లోనే మనకి ఏంటి అంటే శ్రీ విజయపురం, దీని క్యాపిటల్ కూడా ఉంటుంది. ఇంతకుముందు పోర్ట్ బ్లేర్, ఇప్పుడు దాన్ని శ్రీ విజయపురం చేసినారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకి 2 ఐలాండ్స్ ఉంటాయి. నార్కొండం ఐలాండ్, ఇది డార్మెంట్ వాల్కెనో. నెక్స్ట్ బారెన్ ఐలాండ్, ఇది యాక్టివ్ వాల్కెనో. అండ్ మనల్ని ఏం అడుగుతారు అంటే సౌత్ అండమాన్ ని, లిటిల్ అండమాన్ ని డివైడ్ చేసేది ఏంటి అని అడుగుతారు, డంకన్ ప్యాసేజ్ అన్నమాట. నెక్స్ట్ లిటిల్ అండమాన్ ని, నికోబార్ ని, అంటే బేసిక్ గా అండమాన్ ని, నికోబార్ ని డివైడ్ చేసేది ఏంటిది అంటే 10 డిగ్రీ ఛానల్ అన్నమాట. ఓకే, 10 డిగ్రీ ఛానల్. ఎందుకు దీనికి 10 డిగ్రీ ఛానల్ అని వచ్చింది అంటే బికాస్ 10 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ ఇక్కడ పాస్ అవుతూ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకి నికోబార్కి వస్తే కార్ నికోబార్, లిటిల్ నికోబార్, గ్రేట్ నికోబార్ అంటాము. గ్రేట్ నికోబార్ లో మౌంట్ థియలేర్ ఉంటుంది. ఇది ఏంటి అంటే నికోబార్ మొత్తానికి మనకి ఇది హైయెస్ట్ పీక్ అన్నమాట, నికోబార్ కి స్పెసిఫిక్ గా. అండ్ మనం మొన్న చూసిన ఇందిరా పాయింట్ కూడా ఈ గ్రేట్ నికోబార్ లోనే ఉంటుంది. దాన్ని మనం పిగ్మిలియన్ పాయింట్ అంటాం, లేకపోతే పారెంట్ పాయింట్ అంటాం. నెక్స్ట్ ఈ గ్రేట్ నికోబార్ ని సుమత్రాస్ ని డివైడ్ చేసేది ఏంటంటే గ్రేట్ ఛానల్ అన్నమాట. ఓకే, సో till here it's clear. Then we are moving ahead to Lakshadweep Islands. ఓకే, మనం నెక్స్ట్ చూసేది ఏంటి అంటే లక్షద్వీప్ ఐలాండ్స్ అన్నమాట. సో బేసిక్ గా ఇది ఒక్క ఐలాండ్ కాదు, ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఇదంతా కూడా మనకి మొత్తం 36 ఐలాండ్స్ ఉంటాయి దీంట్లో. మొత్తం కూడా మనకి దీంట్లో 36 గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ దీంట్లో ఓన్లీ 10 to 12 ఐలాండ్స్ లో మాత్రమే మనుషులు ఉన్నారు. ఓకే, ఓన్లీ 10 to 12 మాత్రమే హ్యాబిటెట్ ఉందన్నమాట. ఇందులో క్యాపిటల్, లక్షద్వీప్ క్యాపిటల్ ఏంటి అంటే ఇది మనకు కనిపిస్తుంది చూడు, కరవటి అని. కరవటి క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్ అన్నమాట. ఏదైతే కవరటి మనకు కనిపిస్తుందో అదే మనకి ఆఫ్ లక్షద్వీప్. అండ్ ఇంకొకటి ఏంటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మొత్తం
గ్రూప్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి మొత్తం గ్రూప్స్ గా డివైడ్ అయి ఉంటుంది. మీకు కనిపిస్తూ ఉంటే అమన్దీవి అని అమన్దీవి ఐలాండ్స్, లక్కదీవి ఐలాండ్స్ అని కనిపిస్తున్నాయా? సో అమన్దీవి అంటే ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ కలిపి అమన్దీవి గ్రూప్ అన్నమాట. ఓకే, ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ కలిపి దాన్ని ఏమంటారు అంటే అమన్దీవి గ్రూప్ అంటారు. అండ్ అలానే లక్కదీవి చుట్టుపక్కల ఉన్నవన్నీ కలిపి దాన్ని లక్కదీవి గ్రూప్ అంటారు అనమాట. ఇంకొక గ్రూప్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మనకి రాలేదు. ఇంకొకటి ఏంటి అంటే గ్రూప్ అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే కననోర్ గ్రూప్. ఫస్ట్ ది కననోర్ దీవి గ్రూప్. ఈ కవరటి ఏదైతే క్యాపిటల్ ఉందో అది ఏ గ్రూప్ కిందకు వస్తుంది? కిందకు వస్తుంది అనమాట. ఓకేనా? దీంట్లో అన్నిటికన్నా పెద్దది ఇది. ఇన్ని ఐలాండ్స్ ఉన్నాయి కదా, 36 గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఈ వీటిల్లో లార్జెస్ట్ ఐలాండ్ అని అడుగుతారు. సో లార్జెస్ట్ ఐలాండ్ ఏదైతే కింద కనిపిస్తుంది కదా మినికాయ్, ఈ మినికాయ్ మనకి లార్జెస్ట్ ఐలాండ్ అన్నమాట. లార్జెస్ట్ ఐలాండ్ లక్షద్వీప్ ఏది అని అడిగితే మినికాయ్. క్యాపిటల్ సిటీ ఏది అని అడిగితే క్యాపిటల్ ఏది అని అడిగితే మాత్రం కవరటి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ డిఫరెంట్ ప్యాసేజెస్ ఉన్నాయి. అక్కడ మనకి ఏమైతే చూసామో 10 డిగ్రీ ఛానల్ డివైడ్ చేస్తుంది కదా అండమాన్ని నికోబార్ని, ఇక్కడ కూడా సేమ్ అలానే మనకి కొన్ని డిగ్రీ ఛానల్స్ అనేవి డివైడ్ చేస్తూ ఉంటాయి. దేన్ని ఎలా డివైడ్ చేస్తాయి అంటే ఇక్కడ ఈ లక్కదీవి ఉంది కదా, ఈ లక్కదీవి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ని మినికాయ్ ని, ఈ లక్కదీవి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ని మినికాయ్ ని మనకి 9 డిగ్రీ ఛానల్ డివైడ్ చేస్తుంది అనమాట. అంటే బేసిక్ గా ఇక్కడ 9 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ అనేది ఇక్కడ పాస్ అవుతూ ఉంది కాబట్టి లక్కదీవిని మినికాయ్ ని మనకి 9 డిగ్రీ ఛానల్ డివైడ్ చేస్తుంది. ఈ మినికాయ్ కి కొంచెం డిస్టెన్స్ లోనే చెప్పాలి అంటే మాల్దీవ్స్ ఉంటుంది అనమాట. మినికాయ్ కి కొంచెం కింద డిస్టెన్స్ లోనే మనకి మాల్దీవ్స్ ఉంటుంది. మాల్దీవ్స్. సో ఈ మినికాయ్ ని మాల్దీవ్స్ ని డివైడ్ చేసే ఛానల్ ఏంటిది అంటే 8 డిగ్రీ ఛానల్. ఓకే, మినికాయ్ ని మాల్దీవ్స్ ని డివైడ్ చేసే ఛానల్ ఏంటిది అంటే 8 డిగ్రీ ఛానల్ అన్నమాట. సో దిస్ ఆల్ అబౌట్ లక్షద్వీప్. దీంట్లో మనకి తెలుసుకోవాల్సింది మోస్ట్లీ ఇదే. ఇది ఏంటి అంటే మోస్ట్లీ ఇది 36 గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ తో ఇది ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అంతా మొత్తం కలిపి కూడా 10 to 12 ఐలాండ్స్ లోనే మనకి పాపులేషన్ అనేది కనిపిస్తుంది. దీంట్లో 3 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి, అమిన్దీవి, కెననోర్ అండ్ లక్కదీవి అన్నమాట. దీని క్యాపిటల్ వచ్చేసరికి కవరటి, మనకి అది లక్కదీవి గ్రూప్ లో ఉంటుంది. నెక్స్ట్ ఈ లక్కదీవి గ్రూప్ ని మినికాయ్ ని డివైడ్ చేసేది ఏంటి అంటే 9 డిగ్రీ ఛానల్. మినికాయ్ ని మాల్దీవ్స్ ని డివైడ్ చేసేది ఏంటిది అంటే 8 డిగ్రీ ఛానల్ అన్నమాట. సో లార్జెస్ట్ ఐలాండ్ ఆఫ్ లక్షద్వీప్ ఏంటిది అంటే మినికాయ్ ఐలాండ్స్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్. ఇవి కాకుండా ఇంకా మనకి కొన్ని ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి మనకి అంటే ఈ రెండు వచ్చేసి మనకి యూటీ అండ్ చాలా ఇంపార్టెంట్. అలానే కాకుండా ఇంటర్నల్ గా మనకి మెయిన్లాండ్ ఆఫ్ ఇండియాలో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే పంబన్ ఐలాండ్. ఫస్ట్ వచ్చేసి పంబన్ ఐలాండ్. మనం రామ్ సేతు బ్రిడ్జ్ అని చూస్తాం కదా, శ్రీలంకకి కనెక్ట్ చేశారు, రామాయణం కనెక్ట్ చేస్తారు అని కూడా మనం వింటూ ఉంటాం రామ్ సేతు అని. సో ఈ రామ్ సేతు ఏదైతే ఉందో అది మనకి పంబన్ బ్రిడ్జ్ ఐ మీన్ పంబన్ ఐలాండ్ లోనే ఉంటుంది అనమాట. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హోలీ ప్లేస్ రామేశ్వరం. రామేశ్వరం కూడా మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఈ పంబన్ ఐలాండ్ లోనే ఉంటుంది. ఓకే, దీన్నే మనం ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. దీన్నే మనకి ఏమని పిలుస్తారు? ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ పంబన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఎక్కువగా న్యూస్ లో కూడా ఉంటుంది, ఏంటి అంటే న్యూమోర్. ఇది ఎక్కువగా న్యూస్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ మనకి బంగ్లా మైగ్రెంట్స్ ఉంటారు. న్యూమోర్ ఐలాండ్ జరుగుతూ ఉంటుంది డిపోర్ట్ చేయడానికి, అండ్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ప్లేస్ కి పంపించేసే వాళ్ళందరినీ కూడా మోస్ట్లీ న్యూమోర్ ఐలాండ్ మనకి పెట్టడం జరుగుతూ ఉంటుంది అనమాట.
సో ఇది గంగా బ్రహ్మపుత్ర డెల్టా మనం ఇందాక చూసాం కదా సుందర్బన్స్ అని చెప్పేసి బ్రహ్మపుత్ర డెల్టాలో ఉంటుందని. సో ఈ న్యూమోర్ ఐలాండ్ అక్కడే ఉంటుందన్నమాట. ఇక్కడ గంగా అండ్ బ్రహ్మపుత్ర డెల్టాలో ఉంటుంది. ఇది జస్ట్ సుందర్బన్స్ కి కొంచెం కిందకి వెళ్ళగానే మనకి ఇది కనిపిస్తుంది అనమాట. బే ఆఫ్ బెంగాల్లో ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే శ్రీహరికోట. శ్రీహరికోట ఐలాండ్ ఎక్కడ ఉంది? మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. మోస్ట్ ఆఫ్ ద మనకి ఏంటి మనకి అసలు రాకెట్ లాంచింగ్ అంతా కూడా మనకి ఎక్కడి నుంచి జరుగుతుంది? ఇస్రో రాకెట్ లాంచింగ్ అంతా కూడా మనకి శ్రీహరికోట దగ్గర నుంచే జరుగుతుంటది అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో అన్ ఐలాండ్ ప్రెసెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అబ్దుల్ కలాం ఐలాండ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది యాక్చువల్లీ ఒడిశాలో ఉంటుంది, ఇది ఏపీలో ఉంటుంది, ఇది ఒడిశాలో ఉంటుంది. ఇక్కడ మనకి అంటే బేసిక్ గా డిఆర్డిఓ టెస్ట్ చేస్తూ ఉంటుంది కదా, డిఆర్డిఓ మిసైల్ టెస్టింగ్ అది చేసింది ఇది చేసింది అని మనం న్యూస్ లో కూడా వింటూ ఉంటాం. అదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచే జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంది అంటే ఒడిశాలో ఉంటుంది అనమాట. డిఆర్డిఓ మిసైల్ టెస్టింగ్ సెంటర్. సారీ, మై ప్లేస్ ఇస్ నాట్ గుడ్, సో రైటింగ్ కొంచెం కిందకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐలాండ్ ఏంటి అంటే మజూలీ ఐలాండ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐలాండ్ ఏంటి అంటే మజూలీ ఐలాండ్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే అస్సాంలో ఉంటుంది. నేను ఇందాక చెప్పా కదా బ్రహ్మపుత్ర వస్తుంది అని చెప్పేసి. సో ఆ బ్రహ్మపుత్ర వచ్చేటప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే సెడిమెంట్స్ అన్ని తీసుకొని వచ్చినప్పుడు దాని వల్ల మనకి ఇయర్ లాంగ్ బ్యాక్ సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగోలో మనకి ఇది ఏంటి అంటే మజూలీ ఐలాండ్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది అనమాట. అండ్ దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. మనం ఇన్ని ఐలాండ్స్ చూసాం, అన్ని కూడా ఏంటి అన్ని పెద్దగానే ఉన్నాయి కదా, ఓషన్ వాటర్ ఫామ్ అయ్యాయి, రైట్? అంతా ఓషన్ వాటర్ తో ఫామ్ అయ్యాయి ఐలాండ్స్ అన్ని. కానీ ఈ ఐలాండ్ ఏదైతే మనం చూస్తున్నామో బ్రహ్మపుత్ర రివర్ వల్ల ఇది దేని వల్ల ఫామ్ అయింది, దేని నుంచి ఫామ్ అయింది? బ్రహ్మపుత్ర రివర్ వాటర్ నుంచి ఫామ్ అయిన ఐలాండ్. సో వరల్డ్ లోనే ఇది లార్జెస్ట్ రివర్ వాటర్ ఐలాండ్. ఇంత పెద్ద రివర్ వాటర్ ఐలాండ్ అనేది లేదు. మజూలీ మనకి అస్సాంలోనే ఉందన్నమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్ టిల్ నౌ. One second, so many ఉన్నాయి. Give me a minute. ఓకే, నేమ్స్ అన్ని రిపీట్ చేస్తాను. స్మాలెస్ట్ ఐలాండ్ అంటూ ఏం లేదండి, మనకు బిగ్గెస్ట్ ఐలాండ్ ఒకటి తెలుసుకోవాలి, మినికాయ్. లక్షద్వీప్ మళ్ళీ ఒకసారి చెప్తాను. నో 8 degrees దగ్గర మనకి మాల్దీవ్స్ లేదు. అదేమంటారు, మినికాయ్ కి మాల్దీవ్స్ కి మధ్యలో మనకి 8 degree ఛానల్ ఉంది. ఓకే, నెక్స్ట్ లక్షద్వీప్. మళ్ళీ చెప్తాను లక్షద్వీప్. ఓకే షూర్. ఓకే, లక్షద్వీప్ చెప్పేటప్పుడు వాయిస్ క్లియర్గా లేదు. ఓకే, నేను మళ్ళీ లక్షద్వీప్ కూడా చెప్తాను. అండ్ ఇందాక 8 degree ఛానల్ అని అడిగారు, అర్థమైందా? 8 degree ఛానల్ అనేది మాల్దీవ్స్ పైన లేదు మనకి. మాల్దీవ్స్ కి మినికాయ్ కి మధ్యలో ఉండేది, ఆ రెండింటిని డివైడ్ చేసేది మనకి 8 degree ఛానల్. ఒకసారి పీక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, ఇది కూడా చేద్దాము. ఓకే, ఫస్ట్
నార్త్ అండమాన్ లో మనకి ఉండే పీక్ ఏంటిది అంటే సెడల్ పీక్. వినండి క్లియర్ గా. నార్త్ అండమాన్ లో మనకి ఉండే పీక్ ఏంటి అంటే సెడల్ పీక్. మిడిల్ అండమాన్ లో మనకి ఉండేది ఏంటి అంటే మౌంట్ దియోలి. మిడిల్ అండమాన్ లో మనకు ఉండేది మౌంట్ దియోలి. అండ్ సౌత్ అండమాన్ లో మనకు ఉండే పీక్ ఏంటి అంటే మౌంట్ కొయోబ్. మౌంట్ కొయోబ్ అన్నమాట. నెక్స్ట్ గ్రేట్ నికోబార్ లో ఉండే మౌంటైన్ ఏంటి అంటే మౌంట్ అలూర్. ఓకే, హైయెస్ట్ వచ్చేసి సెడల్, హైయెస్ట్ థియోలి, ఫోర్త్ కొయో. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు లక్షద్వీప్ చూడండి. లక్షద్వీప్ ఏంటి అంటే మొత్తం మనకి 36 ఐలాండ్స్ ఉంటాయి లక్షద్వీప్ లో. దాంట్లో 10 to 12 ఐలాండ్స్ లో మాత్రమే మనకి పాపులేషన్ అనేది కనిపిస్తుంది. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ గా డివైడ్ చేయడం జరిగింది అనమాట. దీన్ని మనం డిఫరెంట్ గ్రూప్స్ లో డివైడ్ చేయడం జరిగింది. 3 గ్రూప్స్: అమందీవి, కెననోరు అండ్ లక్కదీవి. ఓకే, అమందీవి, కెననోర్ అండ్ లక్కదీవి అని 3 గ్రూప్స్ ఉంటాయి అన్నమాట లక్షద్వీప్ లో మనకి. సో ఈ కవరటి అనేది దీని క్యాపిటల్. లక్షద్వీప్ లో కవరటి అనేది దీని క్యాపిటల్ అన్నమాట. ఈ క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది అంటే లక్కదీవి గ్రూప్ లో ఉంటుంది. ఓకే, క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది? లక్కదీవి గ్రూప్ లో ఉంటుంది. నెక్స్ట్ ఈ లక్కదీవి గ్రూప్ మినికాయ్ ఐలాండ్ ని డివైడ్ చేసేది ఏంటిది అంటే 9 డిగ్రీ ఛానల్ అన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ ఉంటుంది కాబట్టి. లార్జెస్ట్ ఐలాండ్ ఆఫ్ లక్షద్వీప్స్ ఏంటిది అని అడిగితే మీకు మినికాయ్ ఐలాండ్ అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. ఐలాండ్ ఆఫ్ లక్షద్వీప్ అని అడిగితే ఏంటిది? మినికాయ్ ఐలాండ్ అన్నమాట. నెక్స్ట్ మినికాయ్ ని మనకి చేసేది ఏంటిది అంటే 8 డిగ్రీ ఛానల్. మినికాయ్ ని మాల్దీవ్స్ ని మనకి సపరేట్ చేసేది ఏంటిది అంటే 8 డిగ్రీస్ ఛానల్ అన్నమాట. ఓకే, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. Is it clear now? Okay, great. Ganga plain and Brahmaputra plain. Okay. Okay. Is anything else? ఇంకేమన్నా ఉన్నాయా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఐలాండ్ నేమ్స్ ఓకే చెప్తాను. ఓకే, గంగా ప్లేన్, బ్రహ్మపుత్ర ప్లేన్ అండ్ ఐలాండ్స్, రైట్? అండ్ ఈరోజు అటెండెన్స్ తక్కువ ఉందా? లేకపోతే పీపుల్ లెఫ్ట్ అయిపోయారా? ఓకే, విల్ సీ. సార్కి చూద్దాం. బేసిక్ గా ఏంటి అంటే మనకి గంగా ప్లేన్స్, బ్రహ్మపుత్ర ప్లేన్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి అల్యూవియల్ సాయిల్ మనం ఇందాక చూసాం కదా. సో ఆ అల్యూవియల్ సాయిల్ అంతా కూడా మనకి ఈ గంగా ప్లేన్స్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాంతో పాటుగా రివర్ వాటర్ తో ఫామ్ అయ్యే ల్యాండ్ ఫార్మ్స్. ఓకే, రివర్ వాటర్ తో ఫామ్ అయ్యే ల్యాండ్ ఫార్మ్స్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ ల్యాండ్ ఫార్మ్స్ ఏంటి అని ఫిజికల్ జాగ్రఫీలో మనం చదువుతాం. ఇప్పుడు మనకి అది ఇంపార్టెంట్ కాదు, జస్ట్ అయితే రివరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ అన్ని కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే గంగా ప్లేన్స్ లో కనిపిస్తాయి. అండ్ అల్యూవియల్ సాయిల్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇక్కడ కల్టివేషన్ అనేది కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బ్రహ్మపుత్ర ప్లేన్, ఇది మనకి ఫ్లడ్ రీజియన్ అండ్ మోస్ట్ ఫర్టైల్ రీజియన్ అన్నమాట.
ఓకే, గంగా అండ్ బ్రహ్మపుత్ర రెండు కలిసి మనకి ఇక్కడ ఈ సుందర్బన్ ఏరియాస్ లో కూడా మనకి గంగా బ్రహ్మపుత్ర డెల్టా అంటారు దాన్ని. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్ రాజ్ ఐలాండ్ ని మనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ గా మార్చాము. నీల్ ఐలాండ్ ని షహీద్ గా మార్చాము. హావ్లాక్ ని స్వరాజ్ గా మార్చాము అనమాట. యా యా యా, అదే అదే. ఓకే ఓకే. అది సోనాపాని ఇస్ అ గ్లేషియర్. యా, పీర్ పంజాల్లో ఉంటుంది. ఇట్స్ అ గ్లేషియర్. సోనాపాని మనకి గ్లేషియర్ అన్నమాట. ఇంపార్టెంట్ అని ఏం కాదు, మనం జస్ట్ తెలుసుకోవాలి అంతే. అంటే గ్లేషియర్ అంతే. మనకి హైయెస్ట్ గ్లేషియర్ అయితే అదొకటి తెలుసుకోవాలి. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సరిగా ప్రాక్టీస్ అయితే, అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మ్యాప్ తెచ్చుకోండి, మల్టిపుల్ టైమ్స్ దాన్ని ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు అది ఈజీ అవుతుంది. ఇవి మనం రెగ్యులర్‌గా వాడే వర్డ్స్ అండ్ టర్మినాలజీ కూడా కాదు గాబట్టి, రిగరస్ ప్రాక్టీస్ అనేది అవసరం ఉంటుంది. యాహ్! ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మీకు ఈజీగా ఉంటుంది. అండ్ సోనాపాని గురించి అంత ఏం లేదు. మీరేం మిస్ అవ్వలేదు అసలు. ఇట్స్ జస్ట్ ఎ గ్లేషియర్ ప్రెజెంట్ ఇన్ ద పీర్ పంజాల్ రేంజ్ అంతే. ఓకే దెన్. ఎన్‌సీఈఆర్‌టీ ఎక్స్‌ప్లెయిన్ అంటే స్పెసిఫిక్‌గా ఇది ఎన్‌సీఈఆర్‌టీ, స్పెసిఫిక్‌గా ఇది ప్రిస్క్రైబ్డ్ అన్నట్టుగా మనం ఏం వెళ్ళటం లేదు. ఎన్‌సీఈఆర్‌టీ ఇప్పుడు మీరు చూస్తే ఫౌండేషన్ లెవెల్ నుంచి కూడా అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్? సో, మీరు ఓన్లీ ఎన్‌సీఈఆర్‌టీస్ తీసి చదవండి. దాంతో పాటు నేను చెప్పే ఎక్స్‌ట్రా పాయింట్స్ కూడా నోట్ చేయండి. మీరు 11థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ తీయండి. చాప్టర్ 1 అండ్ 2 చేయండి. యాహ్! నేను నోట్స్ కంపల్సరీగా పంపిస్తాను. నిన్నటిది, మొన్నటిది నోట్స్ వచ్చిందా? యాహ్! ఓకే. ఓకే. గ్రేట్. సండే టెస్ట్ దాని గురించి నాకు పెద్దగా తెలీదండి. ఐయామ్ ఓన్లీ టీచింగ్ ఫ్యాకల్టీ. నాకు టెస్ట్ టీమ్ వాళ్ళు తెలీదు. యూ జస్ట్ ఆస్క్ సర్. లేదు అంటే ఏదైనా గ్రూప్‌లో మీది గ్రూప్ ఉంటుంది కదా! దాంట్లో పెట్టేసేయండి. దే విల్ లెట్ యూ నో. యెస్టర్‌డే క్లాస్ రాలేదా? ఎక్కడ ఏం యెస్టర్‌డే క్లాస్? ఆహ్, ఏం డౌట్? 2028లో మీరు ఎగ్జామ్ ఇస్తున్నారు. ఓకే. యాహ్! ఆఫ్ కోర్స్ ఎన్‌సీఈఆర్‌టీస్ అనేది బేసిక్ కదా! ఇట్స్ ఎ బేసిక్ ఫౌండేషన్. ఇంటికి కట్టేటప్పుడు మనం ఫౌండేషన్ ఏస్తాం. అలాంటిదే ఎన్‌సీఈఆర్‌టీ. దాని పైనే మనం పిల్లర్స్ ఎయ్యాలి. నోట్స్ రాలేదా నిన్నటిది? ఓకే. నేను ఒకసారి సార్‌కి రిమైండ్ చేస్తాను. ఆహ్, ఎందుకు రాలేదు సార్ అప్‌లోడ్ చేస్తారు గ్రూప్‌లో.
అండ్ ఇంకొకటి సార్ని అడుగుతా కూడా, సో దట్ ఈ బ్యాచ్ అంతకి నాకు ఒక గ్రూప్ చేస్తే నేను నోట్స్ పెట్టడానికి, క్వశ్చన్స్ పెట్టడానికి, మ్యాప్స్ పెట్టడానికి నాకు ఈజీగా ఉంటుంది ఇంటరాక్షన్కి. I'll ask sir. We'll see what we can do. Okay, everyone. Good night. We'll wind up the session. Please keep practicing.